స్వాతంత్రం వస్తే ఎంత సంతోషంగా ఉంటుందో, ముఖ్యంగా మాదిగ సమాజానికి నిజంగా స్వాతంత్రం వచ్చిన ఫీలింగ్ వచ్చింది నాకు. నిన్న నేను ఢిల్లీలో మల్లు రవి గారు మేము అందరం కూర్చొని ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది నిన్న తెలంగాణ భవన్లో. నాకు అనుకోకుండా అక్కడ అవకాశం వచ్చింది. సో అప్పుడు నాకు అసలు నిజంగా నా కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి తల్లి. ఎందుకంటే నేను ఇదే మాట చెప్పాను, నేను బతుకున్నప్పుడు ఈ బిల్లు పాస్ అవుతుందో లేదో, అలాగే తెలంగాణ విషయంలో కూడా చాలామంది అమరులు అయిపోయారు. సేమ్ అలాగే వాళ్ళు ఉన్నప్పుడు రాలేకుండా కళలు కానీ పోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అదే ఉద్యమంలో పనిచేసి ఆ ఉద్యమం తీరు దాని రిజల్ట్ను వచ్చినప్పుడు ఆనందం అసలు మాటల్లో వ్యక్తపరచలేము తల్లి. సరే మగవాళ్ళు క్రెడిట్ తీసుకునే దాంట్లో ఈ సమాజంలో ఉన్నది నేను అర్థం చేసుకోగలను, కానీ దళితుల్లో ఇంకా బానిసలకే బానిస ఆడవాళ్ళలాగా ఇప్పటికీ ఉందమ్మా. ఇది అవునన్నా కాదన్నా. వాడు అక్కడ బానిసత్వంతో పనిచేసి వెట్టి చాకిరి వ్యవస్థ నుంచి వచ్చిన మెంటాలిటీలో ఈ వ్యవస్థలో ఇంకా స్త్రీని తక్కువగానే చూసి అలేసే బానిసల్లాగా తనమని తాము గౌరవించుకోలేని వ్యవస్థలు ఇప్పటికి మేము నడుస్తున్నప్పుడు ఒక పుష్పలీల అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ఒక రిజర్వేషన్ వల్ల ఒక చదువుకొని పెళ్ళైనాక చదువుకొని ఒక విద్యావంతురాలుగా అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కొత్త వాళ్ళకు అవకాశం ఇచ్చే దాంట్లో నాకు అవకాశం కల్పించారు. ఆయన ఎందుకని ఇచ్చారు? రిజర్వేషన్ ఉండడం కోసమే కాదమ్మా, ఒక విజ్ఞానవంతులు ఉండాలి, చదువుకున్న వాళ్ళు ఉండాలని చాలామంది అప్పుడు ప్రొఫెసర్స్, డాక్టర్స్ చాలా గొప్ప గొప్ప వాళ్ళంతా వచ్చారు ఆ రోజు. అందులో నేను వచ్చాను. అప్పుడు ఉన్న ఉద్యోగాన్ని కూడా వదిలేసుకొని అప్పుడు నేను రావడం అనేది నాకు పెద్ద సాహసమే చేశాను. చేసిన తర్వాత నేను అనుకున్నాను, సరే ఈ ఉద్యమం ఎప్పటి నుంచో స్వాతంత్రం ఉన్నప్పుడు ఎలాగైతే తెలంగాణ రాదని అనే దాంట్లో పెద్దవాళ్ళు ఎలాగ అనుకున్నారు, ఈ ఉద్యమం కూడా అలాంటిదే కదా. ఇది కనుక జరిగితే నాకు ఇంకేం కావాలి, నా ముందు తల నా పిల్లలకు వాళ్ళ పిల్లలకు భవిష్యత్తు కన్నా ఏమైనా వస్తుందేమో, అదేదో తొందరగా అవుతుంది అనుకున్నాను. కానీ కృష్ణమాదేవి గారు చేపట్టిన ఉద్యమం 30 సంవత్సరాల వరకు నిజంగా రావడము, అది ఎలా వెళ్తూనే ఉండడం, దాంట్లో ఏ రాజకీయాల్లోనూ ఇన్వాల్వ్ అయిపోయినాయి, మొత్తానికి ఏదో చేసినా న్యాయమే నెగ్గుతుంది అనేది, అది ఆ న్యాయ వ్యవస్థ మీద నమ్మకాన్ని కల్పించిన సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ఇది రాష్ట్రాలకు వాళ్ళ అధికారాలతో ఎప్పుడో ఉషా మెహ్రా కమిటీ చెప్పింది ఏమని, మీ రాష్ట్రాలు చేసుకోవచ్చు, రిజర్వేషన్ శాతాన్ని కూడా పెంచుకున్న రాష్ట్రాలు కూడా మనకు ఉన్నాయి. సో మన మధ్యలో ఏదైతే డిఫరెన్సెస్ ఉన్నాయో వాళ్ళని జనాభా ప్రాతిపదికన తీసుకుంటే సరిపోతుంది అని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రులు వాళ్ళు అనుకుంటే అసెంబ్లీ తీర్మానం చేసుకొని పాస్ చేసుకుంటే అది కేంద్రం వరకు కూడా, నా ఉద్దేశంలో కేంద్రం వరకు కేంద్రం పంపించకపోయినా ఆమోదించినా దాంతో సంబంధమే లేదు. నాకున్న నాలెడ్జ్ ప్రకారం, యాజ్ ఎ మినిస్టర్గా నాకు చేసిన నాలెడ్జ్ ప్రకారంగా, యాజ్ ఎ లెక్చరర్గా నా నాలెడ్జ్ ప్రకారంగా రాష్ట్రాలు ఎవరికి వాళ్ళు చేసుకోవచ్చు. అక్కడ ముఖ్యమంత్రికి అభ్యంతరాలు లేవు, మీకు అభ్యంతరాలు లేనప్పుడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా అసెంబ్లీలో ఆ ఉద్యమానికి ఆ రోజు సపోర్ట్ చేసిన దాన్ని ఈరోజు వాళ్ళు కూడా ఒప్పుకొని ఆ రెజల్యూషన్ని పాస్ చేయడం అనేది 2 తెలుగు రాష్ట్రాల్లో ఇది నిజంగా చాలా గుడ్ మెసేజ్ అమ్మా. అలాగే రిజర్వేషన్ శాతం ఎంత ఉండాలి, 50% కంటే అధికంగా ఉండకూడదు అన్నప్పటికీ కూడా ఒక సాహసోపేతమైన నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ ఆ రోజు నుంచి సోనియమ్మ గారు, మన్మోహన్ సింగ్ గారు, రాజశేఖర్ రెడ్డి గారు, నేనున్న ఆ టైంలో వీళ్ళందరూ ఆ రోజున్న అసెంబ్లీలన్నీ, ఒక దేశంలో ఉన్న ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయో అన్ని అసెంబ్లీల దగ్గరికి మా రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఎలాగైతే చేశారో అంటే అప్పుడు సపోర్ట్ చేశారో, అప్పుడు అలా కృష్ణమాదిగ గారికి ప్రతి ఒక్క రాష్ట్రంలో ఉన్న వాళ్ళు దళితులు, ముఖ్యంగా మా కమ్యూనిటీ సామాజిక వర్గమే కాకుండా అపోజిట్ ఉన్న సామాజిక వర్గం వాళ్ళు కూడా, అంటే మా బ్రదర్స్ కూడా మిగతా రాష్ట్రాల వాళ్ళు సపోర్ట్ చేయడం జరిగింది. అనేక సభలు ప్రధానమంత్రితో మామూలు క్లోజ్డ్ మీటింగ్స్ పెట్టడము, ఆ రోజు మన్మోహన్ సింగ్ గారితో మేము కూర్చోవడం, అందులో నేను ఉండడం, పాత్రధారి కావడం, అక్కడ అవకాశం రావడం, నేను చెప్పడం ఇది మాది ఇంటి పంచాయతీలాగా, అంటే మా తెలంగాణ భాషలో చెప్పాలంటే అన్నదమ్ముల పంచాయతీలాగా. తమ్ముడు సన్నగా ఉంటాడు, పెద్దవాడు సన్నగా ఉంటాడు, చిన్నవాడు లావుగా ఉంటాడు, ఉన్నది రిజర్వేషన్, అమ్మ దగ్గర ఉన్న అన్నం ఇంతే. సో ఇద్దరు అన్నదమ్ములు, చిన్నోడు తినగలిగిన దాంట్లో ఉన్నప్పుడు అమ్మ న్యాచురల్గా వాడికి పెట్టింది, వాడు పెద్దగా అయిన తర్వాత తినగలిగిన శక్తి పెద్దవాడు వచ్చిన తర్వాత నాకు ఇవ్వమంటే అమ్మ దగ్గర ఉన్న అన్నం అంతే రిజర్వేషన్ శాతం. సో అందులోంచి సమానం తినండి అన్నప్పుడు చిన్నోడు నేను ఇవ్వను అంటే కుదరదుగా. ఇలాంటి సమస్యని నేను ప్రధానమంత్రికి ఆ రోజు మన్మోహన్ సింగ్ గారిని వెళ్తున్న ఆయననే నేను నిలబడి కృష్ణమాదిగా నేను డొక్కా మాణిక వరప్రసాద్ గారు ఆ రోజు ఆ కమిటీ మెంబర్స్ ద్వారా వెళ్ళడం జరిగింది. కృష్ణన్న అప్పుడు మేమందరం ఉన్నప్పుడు ఆ మాట చెప్పడం జరిగింది. అప్పుడు ప్రధానమంత్రి గారు నవ్వి అబ్మే సంజా అని అన్నాడు. అంటే ఏంటిదంటే అది ఈజీగా అయిపోయే సమస్య ఒక రకంగా చూస్తే, దానికి కొన్ని దుష్ట శక్తులు ఇన్వాల్వ్ అవ్వడము, ఇంకా అనేక రకంగా పొలిటికల్గా దాన్ని ప్రెషర్స్ పెట్టడము, మా వేలుతో మా కన్నే పొడిపించడము, దాంట్లో
ప్యూరిటీగా ఉన్న ఉద్యమంలో రాజకీయంగా ఎంట్రీలో వెళ్ళిపోవడము, అది పక్కదారి వెళ్ళిపోయినట్టు మనకు 30 సంవత్సరాలు పట్టింది. సరే, అది మేబీ పాజిటివ్ అయిందా, ఒక ఉద్యమాన్ని 30 సంవత్సరాలు నడిపించిన కృష్ణమాదిగ గారిని ఇప్పుడు రోజు అందరూ కూడా మేము మెచ్చుకుంటున్నాం. దాంట్లో ఎక్కడ కూడా మాకు భేషజాలు లేదు, అది రెస్పెక్ట్ అయితే ఉంది. కానీ ఎప్పుడైతే ఉద్యమంలాగా ఉంటేనే దానికి ఆ స్ట్రాంగ్నెస్ ఉంటుంది. ఉద్యమంలో పడి రాజకీయం అనే శక్తి ఎంటర్ అయిపోయి వెనక నుంచో నడిపించిన రోజులు కూడా ఎవరు మేము పట్టించుకోలేదు. కృష్ణమాదిగ గారు ఎప్పుడైతే ఆ ఉద్యమాన్ని పలానా పార్టీకి మీరు ఓటేయండి అని చెప్పి ఆయన చెప్పిన తర్వాత నాకు కొంచెం బాధ అనిపించే నేను స్పందించడం జరిగింది. ఆయన కొంచెం అగ్రెసివ్గా మాట్లాడడం జరిగింది. బాధ ఒక పక్కన అనిపిస్తున్నా, కానీ నా బిడ్డలు 30 సంవత్సరాలు తమ జీవితాలు కోల్పోయారు. ఎంతోమంది బిడ్డలు అమరులు అయిపోయారు, కాల్చుకున్నారు గాంధీ భవన్లో. అలా ఎంతోమంది చచ్చిపోయారు, తన ప్రాణాలు ఇచ్చేశారు. మరి వాళ్ళందరికీ ఇప్పుడు ఇది చెందాలి అంటే మరి ఇంకా దీన్ని ఇంకా 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 ఏ పార్టీకో అంటగట్టేసి ఆ క్రెడిబిలిటీ తీసుకోవడం న్యాయం. సామాజిక కోణంలో అంటే ఒక ఆశయంతో ఆరంభమైన ఉద్యమం ఇట్లా రాజకీయ కోణం తీసుకోవడం అనేది అది ఒక నాయకుడిగా మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. కృష్ణమాదిగ గారితో బిహైండ్ వెనకాల చేసావు, నువ్వు మా వాళ్ళ కోసమే చేసున్నావు, మా వాళ్ళ కోసం సీట్ల కోసమో దానికోసమో చేస్తున్నావంటే మేమందరం కూడా సరే కొన్ని తెలిసినా బాధ అనిపించినా సర్లే మన వాళ్ళకే చేస్తున్నాడుగా మా సోదరుడు అనుకున్నాం. కానీ ఎప్పుడైతే రాజకీయంగా మొత్తం మాదిగలందరినీ నా కంట్రోల్లోనే ఉన్నారు అని కేసీఆర్ లాగా మొత్తం మాదిగ సమాజాన్ని బీజేపీకి వేయండి అని చెప్పడం అనేది నాకు కొంచెం, నేను ఒక ఆడబిడ్డ ఎంత కష్టపడుతుంది, అన్నదమ్ముల కోసం ఆడబిడ్డ పెట్టినా పెట్టకపోయినా ఆ ఇల్లుని చాలా బాగుండాలని ఆశీర్వదించే క్యారెక్టర్ మనది. సో అలాంటి క్యారెక్టర్లో నేను ప్రశ్నించాను, నీ ఒక్కడిది కాదు ఇది ఉద్యమం, నీ ఒక్కడివే చేయలేదు, ఎంతోమంది దీని వెనకాల త్యాగ పురుషులు ఉన్నారు, ఎంతో తమ జీవితాలు త్యాగం చేశారు, అన్ని రకాలుగా డబ్బుల రూపంలో త్యాగం చేశారు, టైంని ఇచ్చారు, వాళ్ళ దగ్గర ఎంత ఉంటే అంత తమ శక్తికి మించిన లెవెల్లో ఉద్యమాన్ని ఇప్పటివరకు నీకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ ఆ క్రెడిబిలిటీ దక్కాలి అంటాను నేను. నువ్వు ఒక్కడు ముందున్నావు, అంతేగాని ఆ ఒక్కడికి నీకు మంచితనంతో మేమందరం ఇప్పటివరకు కూడా రెస్పెక్ట్ ఇచ్చాం కదా. సో ఈరోజు ఇవన్నిటికీ కూడా మారుగా మాకు సంతోషం, నాకు సంతోషం అయింది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఒక రెడ్డి కులస్తు, అంటే ఏ అణగారిన వర్గాలైన మమ్మల్ని ఆ ముందు తరాల వాళ్ళు ఏదైతే బానిస వ్యవస్థకు లోను చేశారో, వెట్టి చాకిరీ వ్యవస్థలు మమ్మల్ని తొక్కేశారో, ఆ వ్యవస్థకు చెందిన వ్యక్తి అయినా ఒకే మాట అన్నాడు, న్యాయపరంగా మాదిగలకు అన్యాయం జరిగింది, సో నేను న్యాయం చేస్తాను, ఎవరు ఏమన్నా నాకు ఎలాంటిది నష్టమైనా. కాంగ్రెస్ పార్టీ త్యాగాల పార్టీ, ఎప్పుడు అధికారం కోసం చూడదు. కాబట్టి రాహుల్ గాంధీ గారు చెప్పిన మాటని, సోనియమ్మ చెప్పిన మాటని, ఆ తెలంగాణ ఇచ్చి ఎట్లాగైతే పార్టీ రుణం తీర్చుకుందో తెలంగాణ బిడ్డల కోసమని, అలాగే ఈ బిల్లు కూడా న్యాయమైనదే, దీన్ని చేయమని రాహుల్ గాంధీ గారు చెప్పడం, అలాగే మా ముఖ్యమంత్రి గారు అవుట్ రైట్గా, అవును, అసెంబ్లీలో కూడా ఆయన చాలా భావోద్వేగంతో మాట్లాడారు. త్యాగాలను గుర్తిస్తున్నామన్నారు, వారికి ఇందిరమ్మ ఇళ్ళు కల్పిస్తాము, ఇంకా చాలా సదుపాయాలు కూడా. చనిపోయిన బిడ్డలకు వాళ్ళకి అప్పటి నుంచి ఇప్పటివరకు ఎలాంటి అందలేదు. అమ్మ చాలా మందికి తెలియదు, ఇదే ఇమేజ్ హాస్పిటల్లో ఆ బిడ్డలు గాంధీ భవన్లో కాలిపోయిన తర్వాత అందులో కాలిన కొన ఊపిరితున్న కొన్ని ప్రాణులు ఇక్కడికి వచ్చాయి, తమ్ముళ్ళు. అబ్బా, నాకైతే ఇప్పటికీ ఆ సీన్ మర్చిపోను తల్లి. ఒక తమ్ముడికి అయితే 5 బిడ్డలు, అసలు చిన్న వయసు అమ్మాయి, అసలు అబ్బాయికి ఇట్లా పీకులో నుంచి మంట బయటకు వచ్చిందిరా, ఒత్తిలాగా అలా కాలిపోయిందంట బిడ్డకు. ఆ పొట్టలో నుంచి ఆ ఒత్తిలాగా అలా కాలిపోయి తమ జీవితంలో వాళ్ళంతా కోల్పోయినారు. కనీసం వెళ్ళి ఉద్యమ నాయకులుగా వెళ్ళి పరామర్శించిన దాఖలు కానీ నేను ఇమేజ్ హాస్పిటల్లో నాది రికార్డు ఉంటుంది, నేను వెళ్ళాను. అందరూ అంటారు కృష్ణమాదిగతో మాట్లాడి క్రెడిబిలిటీ తీసుకున్నారమ్మ. నేను ఒక అమ్మగా, ఒక ఆడబిడ్డగా నా ధర్మాన్ని నిర్వహించిన, నేను ఉద్యమంలో కష్టపడి పనిచేస్తాను, ఎలాంటి లాభాన్ని ఆకాంక్షించకుండా. నాకు మళ్ళీ మంత్రి పదవి వచ్చినా నా జాతి కోసం నేను ఎంత చేయగలనో చేశాను, జాతికి ఎంత చేయాలో చేశాను. ఎవరు అవునన్నా కాదన్నా నాకు నేను చేసిన వాళ్ళ హృదయాల్లో నేను పర్మనెంట్గా నిలిచిపోయాను. కొన్ని దుష్టశక్తులు ఇప్పటికీ జీర్ణించుకోలేదు. ఒక స్త్రీ యొక్క అధికారంలో ఉండడానికి సాహసించుకోలేని వాళ్ళు, అది మనువాద సిద్ధాంతంలో ఉండడమే కాదు, ప్రతి జాతిలో ప్రతి కులంలో స్త్రీకి హోదా కల్పించడంలో కానీ స్త్రీది మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళని కళ్ళలా చూసి వాళ్ళని యాక్సెప్టెన్స్ చేసే మనుషులు మనస్తత్వాలు మన భారతదేశంలో ఇంకా రావటం లేదు. సో అందులో నేను కూడా చాలా నరకం చూశాను. మంత్రిగా నేనేం సుఖపడింది లేదు, నేనేమి స్వలాభం కోసం ₹1 ఎవరితో తినలేదు. అదే సోషల్ వెల్ఫేర్ శాఖలో సంస్కరణలు చేశాను, ఎన్నో చేశానమ్మా. నిద్ర లేని రోజులు, తిండి లేని రోజులు ఎన్ని గడిపానో నాకు తెలుసు.
సో అవన్నీ జనాలకు తెలుసు, ఎవరైతే చూసారో హాస్టల్స్ విషయంలో కానీ ఒక అమ్మలాగా ప్రవర్తించాను నేను. సో ఇప్పుడు ఈ ఉద్యమంలో అంటే ఇప్పుడు ఉద్యమ స్ఫూర్తి మారిపోయిందంటారు, మనుషులు మనస్తత్వాలు కూడా మారిపోయినాయి. Final గా అది బ్యాక్ ఉన్న రూపము ఫ్రంట్కి వచ్చేసింది. ఆ ఫ్రంట్కి రావడం అది మను సిద్ధాంతంతో ఉన్న పార్టీ, మనం తొక్కేసిన పార్టీకి సపోర్ట్ చేసినప్పుడు వ్యతిరేకత చాలా వచ్చింది. కానీ ఆయన కౌంటర్ వేసే ధైర్యం ఎవరికి తెలియదు. కానీ నాకు ఆడబిడ్డగా నాకు ఆ ధైర్యం ఉండింది. నేను మా గాంధీ భవన్లో కూర్చొని ప్రెస్ మీట్ పెట్టి నేను కృష్ణన్నను కౌంటర్ చేయడం జరిగింది. అది నా లాభం కోసం కాదు, నాకేదో డబ్బులు సంపాదించాలనో, నాకేదో కృష్ణన్ననంటే నాకేదో క్రేజ్ పెరుగుతుందనో నేను ఏ రోజు ఆయనను విమర్శించలేదు. కానీ ఆ రోజు అనడంలో చాలా బాధపడ్డాను నేను. సాక్షి ఛానల్ అయితే లిటరల్గా ఏడ్చేస్తాను నేను. ఇంకా ఎన్నాళ్ళు మోసం పెడతాను మా పిల్లల్ని నేను. అది మీకు కావాలంటే స్వప్న గారు చేశారు ఇంటర్వ్యూ, మీరు చూడండి. ఎందుకంటే అది హృదయం నుంచి వచ్చేది. ఇప్పుడు నువ్వు ఒక బలి పశువుల్ని, ఒక మేక ఎవరిని నమ్ముతుంది? గొర్రెలు ఎవరిని నమ్ముతాయి? బలిచ్చేవాడిని నమ్ముతాయి. అట్లా నా జాతిని నేను నమ్మారు. నువ్వు ఎక్కడ తీసుకుపోతే నీ వెనకాల ఇప్పటిదాకా 30 ఏళ్ళు తిరిగామే. పోనీ మా ముందు తరాలకి ఏదైనా ఒక పక్కన రిజర్వేషన్లే తీసేస్తున్నాడే కృష్ణమాదిగ గారికి. అది తెలుసు కదా, ఆ పార్టీ అంటేనే మనుధర్మంతో ఉన్న పార్టీ. అలాంటి పార్టీలో నేను వెళ్ళాను, కానీ ఇవ్వలేకపోయాను నేను. ఎందుకంటే చూసేసాను, లోపలికి వెళ్తే కదా వాళ్ళ వాస్తవాలు చూశాను. అక్కడ చూసిన తర్వాత వాళ్ళు స్త్రీ వ్యతిరేకి, వాళ్ళు కుల వ్యతిరేకి, అంటే అన్టచబిలిటీ, వాళ్ళను ఉన్న వాళ్ళని పైకి రానివ్వరు, స్త్రీని పైకి రానివ్వరు. అంటే అక్కడ బీజేపీ పార్టీలో చెప్పడం వరకే మాతాజీలని, శిశు విహార్లని, శిశు మందిర్లని, పూజలని అవన్నీ చెప్తారు. కానీ నిజానికి స్త్రీకి మాత్రం ఇప్పటి వరకు అలాంటి మంచి ఔన్నత్యమైన పోస్టులు ఇచ్చింది లేదు. వాళ్ళు ఆ పార్టీ విధానాల్లో ఎక్కడ మనకు కనపడదు. అది నేను చూసేసాను. అందుకే అక్కడ ఇమ్మడలేక నేను వచ్చేసాను. ఇప్పుడే కానీ నీ గురించి నాకు తెలియాలంటే కొంత సాంగత్యం కావాలి కదా. సో నేనేం పదవిలో ఉన్నప్పుడు, పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నేను ఏ పార్టీ దగ్గరికి వెళ్ళలేదమ్మా. ఇది నేను 100 సార్లు చెప్తున్నా. ఎవడన్నా తలకు మాసినోడు అడిగినా వాడికి నేను ఇచ్చే సమాధానం ఇదే. ఒరే, నేను ఏదైనా పదవిలో పోస్టులో కోసమనో, ఏ పోస్టు కావాలనో లాలూచి పడో నేను అధికారంలో ఉన్న పార్టీకి వెళ్ళి ఉంటే వరే ఇప్పటి వరకు మీకు అందేదాన్ని కాదురా. నేను ఏ కోట్లలోనో ఎక్కడో ఉండి ఏ మహారాణిలాగో తిరిగేదాన్ని. కానీ ఇప్పుడు కూడా అట్టడుగు ప్రజానీకంతో ఉండాలన్న మనస్తత్వము. ఎప్పుడైతే అధికారం లేని పార్టీలో ఉంటేనే మన వాయిస్ని వినిపించవచ్చని ఎప్పుడు అధికారం లేని పార్టీలోనే జాయిన్ అయ్యాను. నా మొత్తం హిస్టరీ చూడండి. ఒక చంద్రబాబు నాయుడు అప్పుడు మాత్రమే వెళ్ళాను. ఆ తర్వాత చూస్తే నేను అదే స్ట్రగుల్ నాది. అలా వెళ్ళడము, అధికారంలో వాళ్ళు రావడం, ఆ తర్వాత నన్ను వాళ్ళు అవసరం లేదని, అంటే పదవి కోసం వాళ్ళ పార్టీ అధికారంలో రావడం కోసం మనల్ని వాడేస్తారు. వాడడం మీన్స్ ఈమెకు ఓట్ బ్యాంక్ ఉండడం వల్ల, లేకపోతే అక్క ముఖం చూస్తే కొన్ని ఓట్లు పడతాయి అనుకున్న వాళ్ళు ఇప్పుడు మనం మంత్రిగా చేస్తున్నాయి అనుకోండి, 2 రాష్ట్రాల మంత్రి చేసింది, ఎక్కడో ఒక దగ్గర బెనిఫిట్ ఉంది అన్నప్పుడు మనల్ని పని ఇచ్చారు, చేయించుకున్నారు. ఇప్పుడు ఎలక్షన్లు అయినాక విన్ అయిన తర్వాత పుష్పల్లి లెక్క కనపడదు ఎవరికి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అదే తంతు అనుకోండి. సరే, దానికి అనేక కారణాలు ఉన్నా, సొంత పార్టీలో కొన్ని ఇబ్బందులు ఉన్నా, ఒక పెద్ద మనిషిగా ఒక పెద్ద మనస్తత్వంతో ఉండి త్యాగాలతో వచ్చిన పార్టీ వెనకాల ఎంతోమంది చేసిన దాంట్లో నేను ఉన్నాను ఇన్ని రోజుల నుంచి. సరే ఉండని, రాజశేఖర రెడ్డి గారు ఉంటే ఈ పరిస్థితిలో ఉండేది కాదు నాకు. సరే, ఒక మహానేత ఏదైనా ఆపద వచ్చినా ఎవరు కష్టపడ్డారు ఏంటి అని సరిగ్గా చూసి వాళ్ళకి న్యాయం జరిగింది. అది రాను అది కూడా కొంచెం కలుషితం అయిపోయింది. సో అక్కడికి వెళ్ళి మనం దేహి అని అడుక్కోవాల్సిన పని నాకు అవసరం లేదు. నేను ఎలాంటి వ్యక్తిని అనేది ఈరోజు ప్రజలకు తెలుసు. వ్యక్తిత్వాన్ని చంపుకొని ఒక స్త్రీ మరి దిగజారే రాజకీయాలు చేయాల్సిన కర్మ నాకు లేదు. నా జాతిలో ఉన్న ఔన్నత్యం ఏంటి? నేను ఈ జాతిలో పుట్టినందుకు సంతోషపడుతున్నా. నేను ఎప్పుడు నేను బాధపడిన తత్వం నాకు లేదమ్మా. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా సంత్ రవిదాసి అని అసలు మా జాతిని అంత చులకనంగా చూస్తారు, అన్టచబిలిటీ. అసలు అది మా జాతి అది కానే కాదు. మేము అసలు గురు సంత్ రవిదాసియ ఇప్పటికీ నార్త్లో ఒక సంవత్సర కాలం లోపల మొత్తం ఆయన జయంతి ఉత్సవాలు జరుపుతారు. అంటే ఆయన ఎప్పుడు తరం వాడంటే 600 సంవత్సరాల పూర్వం మనిషి ఆయన. అంటే ఆయన చెప్తేనే మీరాబాయి ఆ రోజులలో, ఆయన చెప్తేనే రాజు మహారాజులు ఆయన ఒకటి. ఇప్పుడు చదువుతున్న భగవద్గీత, రామాయణాలు ఏవైతే పుస్తకాలు ఉన్నాయి వాటికంటే ఆయన పుస్తకం 4 ఇంతే చిన్న పుస్తకం ఉంటుంది, అమృతబాణి అని. అది గనక చదివితే ఇంతమంది ఎవరైతే నాయకులు, ఎవరైతే పెద్ద పెద్ద వక్తలు, ఇంతమంది పీఠాధిపతులు అయినారో వాళ్ళ దాంట్లో అందులోంచిన సారాన్ని, అంటే సంస్కృతం నుంచి అన్ని ఎట్లా తీశారో అట్లా అమృతబాణి నుంచి తీసుకొని వచ్చారు. అయితే ఒకప్పుడు మా చరిత్ర ఏంటంటే మేము రాజులో
రాజులుగా పరిపాలన సాగించాం. మీరు ఒక్కసారి గురు రవిదాసి అది మీరు కనుక చూస్తే, చరిత్రను కనుక చూస్తే షాక్ అయిపోవాల్సింది. అయితే మా వాళ్ళు ఏంటి, ఎప్పుడో ఎవరు దొరికితే ఆ మతంలోకి వెళ్ళిపోయారు. అంటే ఇప్పుడు ఎవరు అండ దొరకనప్పుడు ఆ మతంలోకి ఈ మతంలోకి మారిపోతున్నారంటే పేదరికము, లిటరసీ రేట్ లేకపోవడము, పరిస్థితుల వల్ల. కానీ ఇప్పుడు మా వాళ్ళలో చైతన్యం వచ్చింది, చదువుకుంటున్నారు. ఇప్పుడు వెట్టి చాకరీ వ్యవస్థ ఇందిరమ్మ తీసేసినాక మా వాళ్ళు చాలా చదువుకున్నారు. ఎప్పుడైతే రిజర్వేషన్స్ అప్పుడు మేము అందుబాటులో లేము, చదువుకొని లేము కాబట్టి మా సోదరులు అనుభవించారు. ఆ తర్వాత మేము చదువుకున్నాం, మా రిజర్వేషన్ మాకు కావాలని అడుగుతున్నప్పుడు తప్పేమిటి? ఇప్పుడు కృష్ణమాదిగ గారు ఒక పార్టీకి చెప్పడం అనేది ఇక్కడ కొంచెం బాధాకరమైన విషయమే. అయితే ఇప్పుడు కృష్ణమాదిగ గారిలో అంటే ఈ మార్పు రావడానికి కారణం ఏంటి? మీరు వాస్తవాల్ని కొంచెం కఠినమైనవైనా వాస్తవాల్ని వాస్తవంగా చెప్తారు. ఆయన ఉద్దేశం ఏంటంటే, ప్రధానమంత్రి గారితో అయితే నా పని అయిపోతుందేమో, ఆయన ఒక బీసీ నాయకుడు అనుకున్నాడు. ఆయన కోణంలో ఆయనకు ఎలా నచ్చాడో నాకు తెలియదు, కానీ అది దళిత వ్యతిరేక పార్టీ మాత్రం 100% కరెక్ట్. అక్కడ ఉన్న పార్టీ సిద్ధాంతాలు తెలుసు, మన సిద్ధాంతం అని తెలుసు, వాళ్ళు వ్యవహారికం తెలుసు, అన్నీ తెలుసు. అంటే ప్రధానమంత్రిని తీసుకొని వచ్చాను, మీటింగ్ పెట్టాను, మరి ఇదే ప్రధానమంత్రితో నువ్వు అబద్ధం చెప్తున్నావు, దానికి నేనే సాక్ష్యం. ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు ముందు కూర్చున్నాంగా, ఆ రోజు నువ్వు ఉన్నావు కదా, మాణిక్ వరప్రసాద్ గారు ఉన్నారు, ఆయన మరి ప్రధానమంత్రి కదా మన్మోహన్ సింగ్ గారు? మోదీ గారే నీకు ప్రధానమంత్రి? అంటే నేనేమంటానంటే, జనాలకు తెలియదు అనుకుంటున్నారు. ఈ చరిత్ర తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆంధ్రాలో కూడా మాల సోదరులు ఎంతో మందికి, మా వాళ్ళందరూ కూడా లేదు వాళ్ళకి అన్యాయం జరిగిందని సపోర్ట్ చేసేవాళ్ళు, సంఘీభావం చెప్పేవాళ్ళు కొన్ని వేల మంది, లక్షల మంది ఉన్నారు మాల సోదరులు. కొంతమంది వ్యతిరేకిస్తారు, దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సరే సుప్రీంకోర్టు చెల్లదు అన్నా ఇంకేమన్నా ఇప్పుడు ఆ స్థితి లేదు. ఏ రాష్ట్రాలకు ఆ రాష్ట్రాల అధికారాలు, ప్రధానమంత్రి చెప్పినా చెప్పకపోయినా మా ముఖ్యమంత్రులు, అక్కడున్న ముఖ్యమంత్రి ఇద్దరు కూడా అది చేయడానికి ఉన్నాడు. అందుకని మేము రేవంత్ రెడ్డి గారికి నేను నిజంగా చెప్పాను, నా దృష్టిలో అభినవ అంబేద్కర్ అని పోల్చాను నేను. ఎందుకంటే అమ్మ చెప్పడం వేరు, చేయడం వేరు. చెప్పేవాళ్ళు చాలా చూశాను నేను. దాని వెనకాల రాజకీయ ప్రలాభాలు, రాజకీయంగా ఓట్ బ్యాంక్ రాజకీయాలు చూశాను. కానీ నాకు ఏమీ వద్దు, నేనున్నప్పుడు ఈ బిల్లు నేను చేస్తాను అంతే అని ఖచ్చితంగా చెప్పి, నేను ఆర్డినెన్స్ ఇస్తాను, అసెంబ్లీలో పాస్ చేస్తాను అన్నాడు. చేయడం జరిగింది. చేయడమే కాదు, దీనిని ఖచ్చితంగా ఫాలో చేస్తానని చాలా చక్కగా, చాలా తక్కువ టైంలోనే, ఒక పక్కన దామోదర్ రాజనరసింహ గారు, మా దళిత ఎమ్మెల్యేలు, మంత్రులు, మా క్యాబినెట్లో ఉన్న ఎవరెవరే ఉన్నారు అంటే మాదిగా అనే కాకుండా అందరూ, దీనికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కమిటీలను వేసి అందరిని కూర్చి వాళ్ళందరూ ఆలోచనలు తీసుకొని వెళ్ళి ఇది న్యాయం అనేదని ఒప్పుకోవడం అనేది చాలా పెద్ద రెవల్యూషన్ ఇది. సో ఇది నేను చాలా చరిత్రలో నిలిచిపోయిన రోజు. రేవంత్ రెడ్డి గారికి జన్మజన్మంలో మా మాదిగ జాతి, మా కాంగ్రెస్ పార్టీకి ఇంకా నిలువెత్తుగా, అంటే హోల్ హార్టెడ్గా పార్టీకి ఉండవలసిందే, లాయల్టీ చూపించవలసిందే. ఇప్పుడు సామాజిక న్యాయం అనేది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం అని చెప్పి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు ఈ బిల్లు పాస్ అయిన తర్వాత. అంటే ఇప్పుడు ఈ తీర్మానం, ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన తీర్మానం ప్రవేశపెట్టడం, ఇది కంప్లీట్గా కాంగ్రెస్ పార్టీ విజయంగానే మనం భావించాలి. 100% తల్లి, అది అందరిని ఒప్పించుకున్నారు కదమ్మా, ఎవరు అభ్యంతరం పెట్టేవాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు తెలంగాణ విషయంలో రాదు అనుకున్నప్పుడు అదే ఆంధ్ర సోదరులు వచ్చి లేదు ఇవ్వండి, వాళ్ళకి కూడా ఇవ్వండి, న్యాయమైనది అని చెప్పి ఉద్యమాలు చేపట్టిన వాళ్ళు వచ్చి చెప్పారు. ఎలాగైతే చెప్పారో సేమ్ ఆ మాల సోదరులు కూడా, వివిధ కులాల వాళ్ళు కూడా, అగ్రకులాల వాళ్ళు కూడా లేదు కృష్ణమాదిగ చేసే ఉద్యమం కరెక్ట్ అయింది, న్యాయమైంది, ఇవ్వాల్సిందే అని చెప్పిన మెజారిటీ ఉంది కదమ్మా. అందరి మనసులో అన్యాయం జరిగింది వీళ్ళకు, వాళ్ళు పాపం అప్పుడు పొందలేరు. పోనీ ఇప్పుడు నేను వాళ్ళని ఎందుకు ఖండిస్తున్నాను బీజేపీకి అంటే, రిజర్వేషనే తీసేయాలని కుట్ర జరుగుతుంది కదా, అంబేద్కర్ రాజ్యాంగానే మార్చాలని కుట్ర చేస్తున్నాడు కదా మోదీ. సో దీన్ని నువ్వు ఎలా నమ్మిపోతున్నావు? రేపొద్దున మోదీ రిజర్వేషన్ ఎత్తేస్తే నువ్వు దానికి గ్యారంటీ ఇస్తావా? కృష్ణమాదిగ గారు సమాధానం చెప్పాలి. ఇప్పుడు ఆయన నమ్ముకున్నావు, 1 year అయింది, ఆయన తీసుకొచ్చావు, మరి 1 year లోపల ఈ పని ఆయన ఎప్పుడో చేసేయాలి కదా. ఆయనకుండే నెట్వర్క్లో, సుప్రీంకోర్టులో ఉన్నా ఎక్కడున్నా ఆయన ఎప్పుడో పెట్టేసి లేదు అయిపోయింది, ఇంకా మీరు ఎక్కడ అభ్యంతరాలు లేదు, నేను రాష్ట్రపతి దగ్గర కూడా స్టాంప్ వేయించేస్తున్నాను, ప్రధానమంత్రిగా నేను చెప్తున్నాను, నేను మెజారిటీ పార్టీని అని చెప్పేసి ధైర్యం ఎందుకో 1 year నుంచి చేయలేదు ఆయన. అంటే ఆయన ఫెయిలియర్ కదా. గతంలో వెంకయ్య నాయుడు గారు మళ్ళీ ఈ గార్డెన్ లేది, ఇది క్రికెట్ ఆడతారు కదా స్టేడియం, అక్కడ జిమ్ఖానా గ్రౌండ్స్, అక్కడ కిషన్ రెడ్డి గారిని, వెంకయ్య నాయుడు గారి పాదాల దగ్గర తీసుకొని పెట్టినప్పుడే మా వాళ్ళు అందరూ ఏడ్చారు నిజంగా ఇంటర్నల్గా. మా ఎవరిని అడిగి ఈయన మా ఆత్మాభిమానం తీసుకుని ఆయన కాళ్ళ దగ్గర పెట్టారు.
అని ఆ బీజేపీ దగ్గర ఆ రోజు చేశాడు. సరే అప్పుడు కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ తెరమరుగైపోయాడు. మళ్ళీ దీన్ని స్టాంపింగ్గా లేదు వీళ్ళే చేస్తారు అని నువ్వు చెప్పావు. మరి ఎక్కడ చేశాడు? 1 year టైం వేస్ట్ చేసావు కదా నువ్వు ఆయన వెనకాల పడి. నీకు నమ్మకం ఉండొచ్చు, మాకు నమ్మకం లేదు. మా జాతికి ఇప్పటి నుంచే ఎప్పుడు కాదు, వెంకయ్య నాయుడు అప్పటి నుంచి కూడా. వెంకయ్య నాయుడు గారు ఇప్పటికీ ఉన్నారుగా, కిషన్ రెడ్డి గారు ఉన్నారుగా. ఇంత టైం ఎందుకు అయింది? ఎందుకు? అక్కడ లోపం ఎవరిది? నీదా వాళ్ళదా? అంటే సరిగ్గా నువ్వు ఫాలో అప్ చేయలేదనా, లేకపోతే నేను నమ్ముకున్న వాళ్ళు ఏం లే, నేను ఎప్పుడు చెప్తే అదే నమ్మేస్తారులే, ఎలా చెప్తే అలా నమ్మేస్తానని అనుకుంటున్నారా? సో ఇదంతా ఎన్నాళ్ళు సాగుతుందమ్మా. సో ఎక్కడో ఒక దగ్గర ఫుల్ స్టాప్ మా కాంగ్రెస్ పార్టీ పెట్టింది, మా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో, సోనియమ్మ గారి ఆశీర్వాదంతో, మా పార్టీలో ఉన్న అందరి ఆమోదంతో ఈ బిల్లు పాస్ అవ్వడం అనేది ఇది విజయం. ఇది ఇంకా ఇది చరిత్రలో రాసుకోవాల్సిన విజయం. ఇప్పుడు మందకృష్ణ మాదిగ గారిని సమర్థించేవారు ఉన్నారు, ఆయన ఫాలోవర్స్ ఉన్నారు. ఈ విషయాలన్నీ వాళ్ళకి తెలియవంటారా? ఇంకా నేను ఆయన గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఎందుకంటే కృష్ణ మాదిగ మీద ఎవరికి కోపం లేదు. ఫస్ట్ పాయింట్. ఇప్పుడున్న ఈ ఒక్క అంశంలోనే మాకు వ్యతిరేకత. సరే ఆయన 1 year కూడా మమ్మల్ని 30 ఏళ్ళలో ఇంకొక 2-3 సంవత్సరాలు మళ్ళీ వెనక్కి తీసుకుపోయాడు. ఇది చదువుకున్న ప్రతి ఒక్కరికి అర్థమైపోయింది. మరి కృష్ణమాదిగ గారు ఏ కోణంలో ఆలోచించారో ఇప్పుడు ఇక్కడ అయిపోయింది కదా తల్లి, ఈ 2 రాష్ట్రాలు. ఇప్పుడు బీజేపీ మీద నీకు అంత నమ్మకం ఉంది కదా, 1 year వేస్ట్ చేసావు కదా, పో. అమ్మో నా డబ్బులు దండోర పెడతానన్నా కదా, 1,00,000 డబ్బులతో కొడతానన్నారు కదా మీరు, 1,00,000 డబ్బులు పోయి పంజాబ్లో కొట్టండి, గుజరాత్లో కొట్టండి, లేకపోతే ఎక్కడైతే బీజేపీ ప్రాంతాలు అధికారంలో ఉన్నాయో మొత్తం దేశమంతా అవే పార్టీలు కదా, ఇప్పుడు అదే గెలిపించినాయి కదా, పోయి అక్కడ కొట్టున్నాయన నువ్వు డబ్బు కొట్టు. మీరు అలా అంటారా? అక్కడ కొట్టి అక్కడ ఆ బిల్లు పాస్ చేయించు. ఇలాగే సేమ్ మనం చేసే వాళ్ళని మీద నువ్వు ఇంత ఇస్తానో అంత ఇవ్వలేదంటే అసలు చేయని వాళ్ళని ఇన్నాళ్ళు గమ్మున కూర్చున్నావే. 1% 2% తేడాలు వచ్చినాయి. ఇప్పుడు బీసీ వర్గీకరణ కూడా కులపరంగా వర్గీకరణ చేయడం అనేది, కౌంటింగ్ చేయడం అనేది చరిత్రలో ఫస్ట్ టైం. కులపరంగా వీళ్ళు ఇంత ఉన్నారని రేవంత్ రెడ్డి గారి సాహసమే కదా. అవును. మరి బీసీ అయిన ప్రధానమంత్రి వ్యతిరేకించినా కూడా దూసుకుపోయి ఆయన కులగణన చేశారు. అమ్మ ఇప్పుడు చరిత్రలో లేదు అది కూడా. ఎందుకంటే నేను మిమ్మల్ని ఆ ప్రశ్న కూడా నేనే చెప్తున్నాను. అందుకే ఈ 2 బిల్లు ఏకకాలం లోపల జరగడం, విత్ ఇన్ ద షార్ట్ టైంలో జరగడం అనేది నేను ఢిల్లీలో 2 సంబరాలు. అవును. ఇప్పుడు 42% బీసీలకు రిజర్వేషన్లు, మీరు మద్దతు ఇస్తారా? 100%. మేము వాళ్ళు ఒకటే కదా. అంటే బీసీల సంఖ్య పాపులేషన్ పరంగా ఎక్కువ ఉంది. రాజ్యాధికారం కావాలంటే తప్పకుండా మద్దతు మాదిగలు కానీ లేకపోతే బీసీలు కానీ ఒకటవుతేనే రాజ్యాధికారం వస్తుంది కదా. అంబేద్కర్ కళలు కన్నా రాజ్యాలు వస్తాయి. ఇప్పుడు మనకు అన్నింటిలో రావాలి కదా. అన్నిటికంటే బెటర్ ఏది? రాజకీయ అధికారం. ఆ రాజకీయ అధికారమే మనకు చెందట్లేదు కదా ఇప్పటి వరకు. ఉద్యోగాలు వస్తాయా రాదా, రిజర్వేషన్లో పోయినాయా ఉంటాయా తెలియదు మనకి. గ్యారంటీ మోదీ ఇవ్వలేడు, మీరు చెప్పరు. సో ఇప్పుడు ఉండేది ఏంటి మనకు? అంబేద్కర్ కళ ఏంటది? ఎప్పటి వరకైతే నువ్వు రాజ్యాధికారం సాధించవో అప్పటి వరకు నువ్వు ఏమీ చేయలేవు. నీ వాయిస్ని అక్కడ వినిపిస్తేనే, నీ జనాల పక్షాన నువ్వు మాట్లాడితేనే, నీ సంఖ్యను అక్కడ పెంచగలిగితేనే నువ్వు స్ట్రెంగ్తన్ అవుతావు. లేకపోతే ఇప్పుడు దళిత ముఖ్యమంత్రి చేస్తానన్న కేసీఆర్ని ఎవడన్నా నమ్మాడా? సరే అప్పటికీ నమ్మి ఛాన్స్ ఇచ్చామా? దళిత ముఖ్యమంత్రి చేస్తాను గద్దెనెక్కి కూర్చున్నాడా? అవునా? దళితులు ఓట్లకే పనికొస్తారు, బీసీలు ఓట్లకే పనికొస్తారు. ఇక మహిళలను అయితే లెక్కనే లేదు. సో నిన్న ఆర్ కృష్ణయ్య గారు మహిళల గురించి మాట్లాడాడు. నాకు సంతోషం అనిపించింది. మా రాజీవ్ గాంధీ గారు ఉన్నప్పుడు స్థానిక సంస్థలు 33% ఉండాలన్నారు. ఇప్పుడు 50% మహిళలు ఉన్నాం కదా, మహిళలకు కూడా వాటా కావాలని నిన్ను అడిగాడు. మాకు కూడా అదే డిమాండ్ కాంగ్రెస్ పార్టీలో. నా తరఫున నేను కూడా అదే అడుగుతున్నాను. ఇప్పుడు ఉద్యమాలు చేసినా ఏవి చేసినా క్రెడిబిలిటీ అంతా మగవాళ్ళు తీసుకుంటానంటే మరి మేము ఓట్లేసే బ్యాంకులాగానే ఉండాలా ఆడవాళ్ళం? దళితులు ఏమంటే హోల్ మహిళల గురించి మాట్లాడుతున్నాను నేను. ఇప్పుడు మెజారిటీ ఉన్న బీసీల నుంచి కానీ రేపు మహిళా ప్రాతినిధ్యం కల్పించి 50% ఉన్న వాళ్ళకి అవకాశాలు కల్పించాలి. ఒకవేళ కల్పించినా ఇందులో ప్రాబ్లం ఏంటంటే మహిళా బిల్లులు కూడా లొసుగు అదే రాకపోవడానికి ఆపడానికి కూడా కారణం ఏంటంటే ఒకవేళ ఇస్తే మళ్ళీ అగ్రకులాలు పెళ్ళాలనో అగ్రకులం వాళ్ళే వస్తారు అని మా బాధ. అందుకని ఎవరికి ఇవ్వాలి? ఇవి చెందవలసింది ఎవరికి? బడుగు బలహీన వర్గాలకి, వాళ్ళకే చెందాలి. అప్పర్ కాస్ట్ వాళ్ళకి ఇంకెందుకమ్మా? వాళ్ళ ఆస్తులు కాపాడుకోవడానికో లేకపోతే హస్బెండ్ చనిపోతే వాళ్ళకు రావడానికి వాళ్ళని పిలిచి మళ్ళీ ఏ పార్టీ ఉన్నా వాళ్ళకి మంత్రి పదవులు ఇవ్వడం అనేది ఏంది? ఇది దురాచారం. వాళ్ళకున్న పాపులేషన్ ఎంత, వాళ్ళ సంఖ్య ఎంత, ఓట్లు మేమే వేస్తున్నాం, ఆ సీట్లు కూడా మాకే ఉండాలంటున్నాం. వాళ్ళు అడగడంలో ఇన్నేళ్ల కన్నా అడుగుతున్నారు మా వాళ్ళు. ఓట్లు మావి, సీట్లు కూడా మాకే కావాలంటున్నారు. సో ఇవ్వడంలో తప్పులేదు కదా. ఎప్పుడు మీరేనా ఉన్న 10%, 15%, 5%, 0.5 ఉన్న వాళ్ళు కూడా ఈరోజు రాజ్యాధికారంలో ఉన్నారే. మరి 50% ఉన్న మహిళలు కనుక కళ్ళు తెరిస్తే
వీళ్ళ పరిస్థితి ఏంటి? అందుకే 50% ఇక్కడ కూడా కావాలి అంటున్నాను నేను కూడా. కృష్ణన్న గారికి సపోర్ట్ చేస్తూ మా కాంగ్రెస్ పార్టీలో కూడా 50%, ప్రతి పార్టీలో ఉన్న వాళ్ళు 50% ఇవ్వగలిగితే వీళ్ళకంటే చాలా మంచి పరిపాలన ఇవ్వగలం. లేకపోతే వాళ్ళ పిల్లలను వాళ్ళ వారసత్వంగా ఉన్న వాళ్ళను అలా 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 పెంచుకుంటూ పోతే ఇంకా రాజు పోయినా మళ్ళీ మొదలుకొచ్చినట్టే ఉంటుంది అట్లా. ఇప్పుడు శాసనసభలో ఈ బిల్లు ఆమోదం పొందిన సందర్భంగా ఒకసారి మనం ఈ సుదీర్ఘ పోరాటాన్ని కూడా గుర్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎంఆర్పిఎస్కి సంబంధించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా మనం ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఎంతటి పోరాటం జరిగిందో చూసాము. మీరు క్రియాశీలకంగా పనిచేశారు. ఆ తర్వాత కూడా 4 దశాబ్దాలుగా మీరు అంత గమనిస్తూనే ఉన్నారు ఎట్లా మార్పులు వచ్చాయని. ఏది ఏమైనా ఎలాంటి మార్పులు వచ్చినా కూడా ఒకసారి ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్న ఎంఆర్పిఎస్ ఉద్యమం గురించి మీ మాటల్లో. ఇంకా అయిపోయినాయి తల్లి, ఇంకా చాలు, మాకు క్లారిటీ వచ్చేసింది. నీది మా వాళ్ళే. అప్పుడు ఇన్నాళ్ళు సహించాము, ఒకటి తక్కువైంది ఒకటి ఎక్కువైనా, బీసీలైనా మేమైనా మాకు సహనం ఎక్కువ, వాళ్ళకి లేదు. మా సోదరులకి మాకు సహనం ఎక్కువ. కాబట్టి ఏదన్నా చిన్న చిన్న అమెండ్మెంట్స్ మళ్ళీ ఫ్యూచర్లో కూడా చేసుకోవచ్చని ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు, నేను కూడా చెప్తున్నాను. కాబట్టి అసలు దానికి ఎక్కడో ఒక కన్క్లూజన్ ఇచ్చాం కదా. ఎంతసేపు ఇప్పటిదాకా ఉద్యమం కామాలు పెట్టుకుంటూ పోయారు. పులి స్టాప్ అని ఎక్కడో పెట్టాలి కదా, మరి ఇప్పుడు పులి స్టాప్ పెట్టేశాం. ఇప్పుడు దాంట్లో కొంచెం ఏమైనా అమెండ్మెంట్ చేయాలంటే రాను మళ్ళీ ఏదైనా మార్పులు చేయడానికి అవకాశాలు ఉన్నాయి మనకి. సో చేసుకోవచ్చు అనే చెప్పొచ్చు. ఇది చాలా మంచి శుభ పరిణామం. ఇంకంతే, ఇంకా దీని గురించి మళ్ళీ మాటే లేదు. ఎవరు ఎన్ని అరుచుకున్నా ఏం చేసినా ఇక్కడ మా వాళ్ళకి కూడా ఓపిక నశించింది కాబట్టి ఇంకా దీన్ని తగ్గేది లేదు. ఇప్పుడు ఎస్సీ వర్గీకరణకు సంబంధించి రాజకీయ పార్టీలదైతే ఒకటే మాట మొదటి నుంచి కూడా. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా సికింద్రాబాద్ సభలో కూడా తన సంఘీభావాన్ని ప్రకటించారు. కానీ ఎస్సీ సామాజిక వర్గంలోనే మొదటి నుంచి విభేదించడంతో ఈ పోరాటం ఇంతవరకు కొనసాగింది. ప్రస్తుతం కూడా వ్యతిరేకంగా వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. సో ఈ వ్యాఖ్యలకి పట్టించుకోమంటున్నాం కదా తల్లి. ఇప్పుడు సుప్రీంకోర్టులో ఇచ్చిన ధర్మాసనం ఏదైతే ఇచ్చినా దాన్ని కూడా మేము లెక్క పెట్టము అంటే, దేశంలో ఉన్న అసెంబ్లీలన్నీ కూడా ఒప్పుకున్న తర్వాత నువ్వు లెక్క పెట్టను అని నువ్వు ఒక్క వర్గం అంటే నిన్నెవరు లెక్క పెట్టాలి? లెక్క అంటే ఎప్పుడు మేమేనా మీరేనా? ఒక అన్నదమ్ముల ఇంట్లో ఉంటాయి. ఇంతకుముందు నేను చెప్పినట్టుగా మనం మరి ఆ రకం వాస్తవాలు వేరు అని వారు చెప్తున్నారు. వాస్తవాలు చెప్తే మీరు నెంబర్గా ప్రాక్టికల్ కనబడుతుందిగా. అధికారం పొందిన వాళ్ళే పొందుతున్నారు. ఒక్కొక్క ఫ్యామిలీలో ముగ్గురు. కృష్ణమాది గారు చెప్పారుగా. ఇంకేం కావాలి? నేను పేర్లు చెప్పాలా మళ్ళీ? వాళ్ళకి అర్హత ఎక్కడుందమ్మా మాట్లాడడానికి? వాళ్ళు ఏ రకంగానూ సమాజంలో కష్టాలు పడి వచ్చిన వాళ్ళు కాదు. రెడీ ప్లాట్ఫామ్లు ఎక్కారు, వచ్చారు. అన్ని పార్టీలు మారుతారు, పోస్టులు తీసుకోగల శక్తి, ఫైనాన్షియల్గా స్ట్రాంగ్నెస్ ఇవన్నీ మా వాళ్ళకి లేదే. నమ్మిన వాళ్ళకి వెనకాల పని చేయడము, నిజాయితీగా ఉండడం, నిజాయితీ మారిపోయే మాదిగ బిడ్డలు. అంటే డిమాండ్లో న్యాయం ఉంది కాబట్టే, న్యాయమైన కోరిక కాబట్టి అందరూ సపోర్ట్ చేశారు. ఇందులో మళ్ళీ ఇప్పుడు వాళ్ళు ఎన్ని మాట్లాడినా నిన్న మొన్న మళ్ళీ హర్షకుమార్ గారు మాట్లాడా అది కుదరదు, చెల్లదు. సరే నువ్వు అలా అనుకుంటే నీకే వదిలేస్తాం. చెల్లినప్పుడు చెల్లించుకుంటాం. మా రాష్ట్రంలో మేము చెల్లించుకుంటాం, మీ రాష్ట్రంలో మీరు చెల్లించుకుంటారా ఆపుకుంటారు. అది నా మాట. అది ఆంధ్ర, ఇది తెలంగాణ. ఇప్పుడు ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో మొదలైన ఈ ఎస్సీ వర్గీకరణ ఇప్పుడు దాదాపు చాలా రాష్ట్రాల్లో కూడా మీరు చెప్తున్నట్టుగా తీర్మానాలు జరుగుతున్నాయి, జరుగుతాయి కూడా. ఇంకా అక్కడ స్థితిగతులు ఎట్లా ఉన్నాయి? అసలు అన్ని చోట్ల అవసరం అంటారు? 100%. ఎక్కడైతే ఉత్తరప్రదేశ్ లాంటి ప్రాంతాల లోపల చాలా మా పైన అత్యాచారాలు ఇప్పటికీ స్టిల్ జరుగుతూ ఉన్నాయి. 75 years అయిపోయినా కూడా నీళ్లు తాగితే వాళ్ళని చంపేయడాలు. ఒక ఎస్సీ అబ్బాయి ఒక గుర్రమికి పెళ్లి చేసుకుంటా ఉంటే వాణిని షూట్ చేయడము, లేదా చేతులు నరకేయడాలు. ఇప్పటికీ క్రూరంగా అంటే మనుషుల్లాగా ట్రీట్ చేయట్లేదు అక్కడ బీజేపీ గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు. ఉత్తరప్రదేశ్ రాక్షసానికి పరాకాష్ట వాళ్ళు. సో అట్లా వీళ్ళు ఒక మతం అన్న పేరుతోటి ఇంకా హిందువులు ముస్లింలు అని చెప్పి ప్రతి దగ్గర గుళ్ళు గోపురాలని వీళ్ళే అక్కడ పెట్టేసినప్పుడు వాళ్ళని ఆ రకంగా కాకుండా అందులో పావులుగా బలిచ్చేది ఎవరిని? మా దళితులని. సో ఈ దమనకాండ ఎక్కడో ఒక దగ్గర ఆపాలి అంటే బీజేపీ లాంటి మతతత్వ పార్టీ, ఈ మతతత్వ ఇప్పుడు చూడండి, మొన్న నాగ్పూర్లో చూడండి, ఇంట్లోకి వెళ్ళి అన్నం తింటున్న చిన్న బిడ్డను కూడా చూడలేదు. మళ్ళీ అంటే ఇది ముస్లిం చేయించారని, లేదు హిందువులు అటాక్ చేశారని, ఇలా మైండ్ గేమ్ తోటి రాజకీయాలు చేయడం, గ్రౌండ్ రియాలిటీస్ చాలా భయంకరంగా ఉన్నాయి. ఇప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడ, ఇప్పుడు మీరు ఏం భద్రతగా లేరు. మీరు బీజేపీ గవర్నమెంట్ ఉన్నంత వరకు మనం ఎవరికి భద్రత లేదు. ఇప్పుడు నువ్వు ఛానల్ ఉందమ్మా, మీ ఛానల్లో మీరు కొంచెం నెగిటివ్ మాట్లాడండి, మీ ఛానల్ రేపొద్దున రూయిన్ అయిపోతుంది, క్లోజ్ చేసి పడేస్తారు. అంటే మీరు మా తొత్తులుగా ఉన్నంత వరకు మా మీడియా అంటే మోదీ అంటే గోధీ మీడియా లాగా మీరు ఉన్నప్పుడు వరకు మిమ్మల్ని ఏమీ అన్నారు. మీరు కొంచెం గలం ఎక్కి ఆ గలం లోపల ప్రజావాక్కు అని మీరు ఏమన్నా చెప్పారు అంటే
ఈ ఛానల్ సంగతి ఏందో చూడంటారు. ఇద్దరు దుష్ట ద్వయం అయిపోయింది. ఎవరెవరు దుష్టము? మోదీ, అమిత్ షా. ఈ ఇద్దరు జోడి ఎలాంటిదంటే ఈ దేశాన్ని భ్రష్టు పట్టించి మరి ఈ దేశాన్ని మొత్తం అన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టి ప్రశాంతత లేకుండా అశాంతిని పెట్టడం. నేను నిన్ననే చెప్పాను, ఇప్పుడు మనం అసలు గెలవద్దు అనుకున్నాము, కానీ ఎక్కడో జనాలు ఇంకా వీళ్ళు ఏదో మ్యానిపులేట్ చేస్తున్నారు, ఈవీఎంలతో గెలుస్తున్నారు. ఈ ఈవీఎంలు తీసేసి బ్యాలెట్ పెట్టమని సుప్రీంకోర్టులో ఆల్రెడీ కేసు నడుస్తూ ఉంది. కానీ దాని తీర్పును కూడా నొక్కిపెట్టాడు. అంటే ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారో చూడండి బీజేపీ గవర్నమెంట్. సో తీర్పు కనుక వచ్చేస్తే ఈవీఎంలు ప్రజా వాక్కుకు ప్రజా మెజారిటీకి అసలు కోర్టులు వినాల్సి వింటాయి కూడా. అలాంటి దానికి కూడా ఆ జడ్జిమెంట్ రానియకుండా ఇప్పుడు కాదు తర్వాత చేస్తాము, ఇప్పుడు కాదు ఇంకా జనాభా ప్రాతిపదికన సరిగ్గా చేయలేదు, ఏదో వంక చేసి గత ఎలక్షన్లో ఉన్నాడు. సరే అన్నావి అనుకో, 400 అన్నా నీకు వస్తుంది మెజారిటీ అన్న, వచ్చిందా నీకు? రాముని గుడి ముందు పెట్టుకుని అయోధ్యలో పెట్టావు, గెలిచావా నువ్వు? ఇంకా అక్కడే చాలా ఘోరాతి ఘోరమ్మా. ఇప్పుడు నువ్వు అంత దేవుడు దేవుడు ఎక్కడో ఉన్న దేవుడిని ముందు పెట్టుకుంటావు, ఎక్స్పెక్ట్ చేయని రిజల్ట్స్ అక్కడ. అది తల్లి. ఇప్పుడు ఎవరైనా దేవుణ్ణి గుళ్ళో పెట్టాలి. రేవంత్ రెడ్డి గారు బాగా చెప్పారు, మేము కూడా అదే చెప్తున్నాం. ఇప్పుడు నీ గుళ్ళో నీ దేవుడిని ఏ మొక్కుతావు అది నీకే వరకే పరిమితం, నీ ఇంటి వరకే పరిమితం. కానీ ఆ గుడిని తీసుకొచ్చి లేదు నేను ఇదే మొక్కుతున్నావు, నువ్వు మొత్తం అందరు ఇదే మొక్కండి అంటే ఇది ఎక్కడ జులుము? ఇది ఎక్కడ మన మీద ఫోర్స్ చేయడం? నాకు నచ్చిన దేవుడు అని ఒక దేవుడు ఉంటాడు, నీకు నచ్చింది ఒక దేవుడు ఉంటాడు. ఇది దేవుడికి నచ్చినట్టుగా కొనుక్కోవడం అది మన ఇష్టం. అది నువ్వే కూడా నన్ను కంట్రోల్ చేయడానికి. నువ్వు పార్టీ అయినంత మాత్రానికి మతం పేరుతో ఇది చేస్తానంటే ఊరుకుంటామా? ఎంతమందిని చంపుతారో చూడండి అమ్మా. ఇంకా ఈ 4 ఏళ్ళు ఎన్ని జరుగుతాయో చూడండి, చాలా జరుగుతాయి. దేశంలో ఉన్న ఆర్థిక వ్యవస్థను మొత్తం నాశనం చేసేసారు. మొత్తం ఎల్ఐసిని తీసి పడేశాడు, మన డబ్బులు మనం తినేయకుండా తినేశారు. ఇప్పుడు చూడండి రైల్వేస్ని మొత్తం ప్రైవేట్ వాళ్ళ పరం చేసేసాడు. ఇంకా రాను ప్రజలకు సంబంధించిన ఏవి కూడా ఎవరికి బెనిఫిట్స్ దొరకకుండా అసలు ఉద్యమాలలో పనిచేసిన వాళ్ళ పరంగా కానీ నెగిటివ్గా మాట్లాడిన వాళ్ళ పరంగా కానీ అన్నిటి పరంగా ప్రెషర్ గ్రూప్స్ లాగా మారిపోయి ఒక రకంగా వీళ్ళని ఎలా అంటే ఇప్పుడు ప్రతి కార్యకర్త ఒక గ్రామానికి అప్పచెప్పేసి ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా మిస్మరైజ్ చేసేసి మీరు ఓట్లు లేకపోతే మిమ్మల్ని చంపేస్తామని ఇంటర్నల్గా బెదిరించే స్థాయికి వాళ్ళు వెళ్ళిపోయారు. లేకపోతే అక్కడ ఏదో ఒక విపత్తు చేయడం, అక్కడ ఏదో పెద్ద సిచ్యువేషన్ క్రియేట్ చేయడం, జనాలను భయాందోళనకు చేయడం, అలాంటి చేసేస్తే అందరూ భయపడతారు. అప్పుడు ముస్లిం బీజేపీ గవర్నమెంట్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మంచి ఏం జరగట్లేదు అంటారా? ఎక్కడ నాకు ఒక్కటి చెప్పు నాకు, బేటీ పడావో బేటీ బచావో అన్నాడు. ఇప్పుడు మోదీ వచ్చిన ఈ 10 ఏళ్ల కాలంలో గతంలో ఉన్న కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఒకసారి స్టాటిస్టికల్గా తీసుకోవాలంటే తీసుకోవచ్చు. ఆ రిపోర్ట్ ప్రకారంగా మనం ఇచ్చింది కాదు ఇవి గణాంకాలు, కేంద్ర ప్రభుత్వం కేంద్రంలో ఉన్న అఫీషియల్గా ఇచ్చిన స్టాటిస్టిక్స్ దొరుకుతాయి నీకు. అప్పుడు ఎన్ని జరిగాయి రేపులు, ఇప్పుడు ఎన్ని జరిగాయి? మోదీ వచ్చినాక గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎవరికి న్యాయం జరిగింది చెప్పండి? ఒక మహిళలకి జరగలేదు. రైతులకు గిట్టుబాటు ధరలు ఇప్పించడంలో ఫెయిల్యూర్ అయిపోయాడు. రైల్వేస్ను అంత నాశనం చేసి కనీసం 60 ఇయర్స్ వాళ్ళకు సీనియర్ సిటిజన్స్ కూడా అవన్నీ బెనిఫిట్స్ తీసి పడేశాడు. జీఎస్టీ పెట్టాడు. జీఎస్టీ దేని మీద పెట్టాడు? చిన్నపిల్లలు తాగే పాల మీద, వాళ్ళు తినే ఫుడ్ మీద, మన అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ మీద, అగ్రికల్చర్ మీద కూడా జీఎస్టీ. మరి వాడు రైతు మనకు అన్నం పెడుతున్న దేశం ఇది. ఆ వాటి విషయంలోనే ఎగ్జామ్షన్ ఇవ్వాలా? అది కూడా ఇవ్వలేదు. అంటే ఏంటి? ఈ దేశాన్ని వ్యవసాయ యోగ్యమైన ఈ దేశాన్ని అదానీ అంబానీకి అమ్మేయాలి అని. ఎందుకంటే ఆయనకి పోర్టులు కట్టిస్తాడంట. రైల్వేలు ఎందుకు కావాలి మనకి? రైల్వేలను తీసేసి రైల్వే స్థానాలు పెంచాలి కదా, అవి ప్రజలకు మంచి పని చేస్తాయి పేదవాడికి. దేశం ప్రపంచంలోనే పెద్ద ఉనికి మనకు, ఏషియాలోనే నంబర్ 1 మన రైల్వేది సర్వీసెస్. అలాంటి దాన్ని తీసి ఒక 5-6 డబ్బాలు పెట్టి వందే భారత్ అని పెట్టాడు. అంటే దానికంటే గొప్పదా ఇది? సో ఇలాంటి అన్నీ మైండ్ గేమ్ ఆడుతూ ఎంతసేపు ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఎవరికి కావాలని ఇన్ఫ్రాస్ట్రక్చర్? పేదోడికి ఏం కావాలి? ఉద్యోగం కావాలి, కడుపు నుండి నీడ కావాలి, తిండి కావాలి, యూత్కి ఎంప్లాయ్మెంట్ డైవర్షన్ కాకుండా వాళ్ళని కాపాడాలా, వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్లో వాళ్ళకి ఎన్నో ట్రైనింగ్లు ఇవ్వాలా, ఉద్యోగాలు ఇవ్వాలి, వాళ్ళకు రైతు గిట్టుబాటు ధర కల్పించాలి, వాళ్ళకి రైతులు అన్నమో రామచంద్రాన్ని వాళ్ళకి సబ్సిడీలను ఎత్తేసి వాళ్ళని మన్మోహన్ సింగ్ గారు ఎన్ని సంస్కరణలు చేశారు. అంటే మళ్ళీ గెలిపించుకుంటున్నారంటే ప్రజలు వాళ్ళు గెలిపించుకోవట్లేదు. అంటే ప్రజలు చేయకపోతేనే రాష్ట్రాల్లో కావచ్చు, ఢిల్లీ ఎన్నికల్లో కూడా బీజేపీ. నేను చెప్తున్నా, మనం ఓట్లు వేయకుండా వాళ్ళు వేసేసుకుంటున్నారు శుభ్రంగా. ఈవీఎంల మాయ తల్లి. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్తాను. అంటే ఇప్పుడు ఈవీఎం చేసే గెలిచారంటారు 100%. ఇప్పుడు నేను చెప్తున్నాను, ఈవీఎంలు పక్కన పెట్టమనండి, దమ్ము ఉంటే పెట్టి ఎలక్షన్స్లో వెళ్ళమనండి మోదీ.
అసలు దాని గురించి మాట్లాడు. ఒక్క ప్రెస్లో మాట్లాడరు, దీనికి సమాధానం చెప్పడు. ఏదైతే మణిపూర్ అంతా కాలిపోతా ఉంటే మహిళల గురించి ప్రెస్ మీట్ పెట్టాడా? పెట్టాడు. ఎన్ని ఇంటర్నేషనల్ టూర్లు తిరుగుతూ ఉంటాడు. అక్కడనేమో విదేశాల పోయిన ముస్లింలు సౌదీ రాజులను పోయి కలిసేసి హగ్ చేసుకొని వాళ్ళతో దోస్తాన్ని చేసుకొని వస్తారు. ఇక్కడున్న మైనారిటీల మీద కక్ష కడతాడు. అంటే వాళ్ళు ఉండకూడదు ఇక్కడ. నువ్వెవడు? నువ్వు పుట్టుక నుంచి వచ్చావా? ఇక్కడ స్వాతంత్రం తెచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ఇక్కడ వరకు ప్రశాంత వాతావరణంలో బతుకుతున్నామంటే ఈరోజు కాంగ్రెసే. అన్ని కులాలు, అన్ని ఏకత్వంలో భిన్నత్వాన్ని మేము కలిసి ఉన్న మమ్మల్ని ఈరోజు వాడు దొంగ, వీడు నన్ను చంపేస్తాడు, ఈ మతం వాడిని వీడిని నమ్మొద్దు, వీడు ఉగ్రవాది, వీడు అది అని చెప్పి నువ్వు ఇంకా ఎన్ని రోజులు ఇలా బతుకుతావు నువ్వు? కానీ అటువంటి భావనలు మాలో లేవు అని బీజేపీ చెప్తుంది కదా. ఇది అసలు కేవలం మనిషి అయితే ప్రతిపక్షాలు మా మీద అదే విమర్శలు ప్రతిపక్షాలే చేయడానికి అన్నప్పుడు మతాన్ని ఇన్ని రోజులు ప్రతిపక్షాలు లేవా? మతాన్ని ఇన్ని రోజులు ప్రతిపక్షాలు మతాన్ని ఒక ఆయుధంగా వాడుకుంటున్నాయి ఎవరు తప్ప చేశారా బాబు? ఇంతవరకు ఎన్ని మతాలు ఉన్నాయి? ఏ ముస్లిం వాళ్ళు మన మీద అటాకులు చేస్తాడా? ముస్లిం రాజులు పరిపాలించిన దేశమైనా రాష్ట్రమైనా మనది తెలంగాణలో పర్టికులర్ చరిత్రలో ఉన్న మంచి చెడు రెండూ చూసాం మనం. కానీ మనం ఎవరిని ద్వేషించడం లేదు కదా. ఎక్కడో ఉన్న వాళ్ళు వచ్చి కూడా ఈరోజు తెలుగు రాష్ట్రాలు బతుకుతున్నారే, భారతదేశంలో బతుకుతున్నారే. ఒక పార్సీ వాళ్ళు బతుకుతున్నారు, ఒక మంగోలియన్స్ వచ్చి బతుకుతున్నారు. అన్ని దేశాల నుంచి వచ్చి ఇది చాలా మంచి దేశం ఇది అనుకొని అన్ని ప్రాంతాలు ఒక మంచి మెసేజ్ ఉండి దాన్ని తీసుకొని వస్తున్నాను. నువ్వు ఈరోజు విపత్తుల దేశంగా చేసి పడేసావా? ఇప్పుడు నీకు కావాల్సింది ఏంటి? ఎంతసేపు అది అంటారు చూడండి, చావుదు ఎప్పుడు వస్తే డప్పు కొడదామనేవాడు పుట్టేవాడు ఎలా చూస్తాడో అలా ఒక చావును ఎదురు చూడడం, ప్రజల చావుని దాన్ని చూపించి దాన్ని బూచిగా కాంగ్రెస్ చేసింది, ఒరే బాబు కాంగ్రెస్ నీకంటే ఎక్కువ సంవత్సరాలు పరిపాలించింది, అది మర్చిపోతున్నాం అనుకో, గుర్తు చేస్తున్నాం మేము. మరి ఏ రోజు కూడా ఇంత దారిద్ర్యాన్ని మేము చూడలేదు, ఇంత దరిద్రమైన పరిస్థితులు ఎవడు ఎదుర్కోలేదు. ప్రతి వాళ్ళు భయపడుతున్నామే, ఎప్పుడు ఏమవుతుందో. ఏ పిల్ల 6 ఏళ్ల పిల్లల దగ్గర నుంచి కూడా రేపులు అవుతున్నాయి. సో ఎవరిలో కూడా భద్రత లేదంటారు. అస్సలేదు. ఈ మోదీ ప్రభుత్వము, ఈ బీజేపీ ప్రభుత్వం పోనంత వరకు ఇంకా 4 సంవత్సరాలు నేను చెప్తున్న పుష్పలీల జోస్యం ఎవరు నేను ప్రిడిక్ట్ చేసి చెప్పట్లేదమ్మా. ఈరోజు డే టు టైం రాసుకోండి. పుష్పలీల చెప్పింది 100%. అమ్మ నేను దళిత బిడ్డను, ఒక అమ్మను. ఈ దేశంలో నా బిడ్డను పంపించాలన్నా, నా మనవరాలను పంపించాలన్నా నేను భయపడి బతుకుతున్నాను. ఈ పరిస్థితుల్లో ఒక 60 ఏళ్ల ముసలిదామెను కూడా బయటకు పంపించాలంటే ఎవడు కామోద్రికంతో ఏం చేస్తున్నాడో అర్థం కావట్లేదు. ఈరోజు నువ్వు సినిమాల పేర్లతో కూడా తీసావు. మొన్న ఏదో పిక్చర్ తీశాడు, చావా అంటారా, చావానా ఏదో తీశాడు కదా. ఇప్పుడు అలాంటి పిక్చర్స్ తీసి ముస్లింల మీదనే అది మొత్తం డెడ్ అగెనిస్ట్గా తీసేశాడు. అంటే ముస్లింలు ఆయన చంపేసిన విధానాన్ని కానీ జరిగిండొచ్చిరా బాబు. ఆ చరిత్ర ఇప్పుడు పోయింది. ఆ చరిత్రను ఎవరు గుర్తుపెట్టుకుంటున్నారు? క్షమించే తత్వం ఉన్న భారతదేశంలో అన్నిటిని క్షమిస్తున్నాం. ఈవెన్ దో రాహుల్ గాంధీ గారి ఫ్యామిలీని, వాళ్ళ నాన్నని చంపిన ఆ శోభ, అలాంటి చార్లెస్ వాళ్ళని, వాళ్ళ వాళ్ళ నాన్నని చంపిన, వాళ్ళ నానమ్మలు చంపిన వాళ్ళని అందరూ క్షమించింది ఆ ఫ్యామిలీ. ఆ పార్టీ కూడా అందరినీ ఓన్ చేసుకుంటుంది. ఎవరి శత్రువులు లేరు మనకు, అందరూ మనవాళ్లే. తెలుసో తెలియక చేశారనే తత్వంలో మనం ఉన్నామే. నువ్వేమో మంట పెట్టేసి కాలబెట్టేసి నువ్వు మాత్రం ఫ్లైట్ ఎక్కి డింగ్ అని పోతావు. నెలలో ఎన్నిసార్లు ఫ్లైట్ ఎక్కుతాడో చూడు ఇంటర్నేషనల్. అంటే సినిమాలతో రాజకీయం చేస్తున్నారంట. 100% అందులో కూడా పాత్ర ఉంది. ఇప్పుడు సినిమాలన్నీ అవే. రేపొద్దున అసలు అందులో చారిత్రక వాస్తవాలు లేని సినిమాలు ఒక మతాన్ని ఎక్స్పోజ్ చేసి చూపించి వీళ్ళు విలన్లు అని ఆ మతాన్ని హైలైట్ చేసి అట్లా అంటే మరి ఇప్పుడు మనం హిందువులను ముస్లిమ్స్ రాజులు పెళ్ళిళ్ళు చేసుకున్నారు. మన అమ్మాయిలు పోయి ముస్లిం రాజులను పెళ్లి చేసుకున్న కల్చర్ లేదా? ఒక రాజస్థానీ మహిళ ఒక ముస్లింని చేసుకున్నది లేదా? ఇదే భాగమతి చేసుకోలేదా? అదే మొఘల్స్లో అక్బర్ని జోధా చేసుకోలేదా? సో ఎవడు వీళ్ళెవరు చరిత్రను తిరగరాసి ఇది తప్పులని చెప్పడానికి నువ్వు పుట్టక ముందున్న చరిత్ర నువ్వెవడరా ఇప్పుడు డిసైడ్ చేయడానికి? ఓకే అండి, చరిత్రలో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది, అది మనకు అనవసరం. ఇప్పుడు మనం గ్లోబల్తో ఎలన్ మాస్క్ ఎక్కడో గ్రహాలు పంపించి ఎక్కడెక్కడో పోతుంటే వాడి కొడుకు ఇంతున్నాడు, ఎక్స్గాడు, ఆ చిన్నోడు, వాడు ట్రంప్తో కూర్చొని ప్రయాణిస్తున్న జమానాలో ఉన్నాం మనము. ఆ ప్రపంచంలో గ్లోబలైజేషన్లో వెళ్ళాలి. నువ్వు ఇంకా కులాలు మతాలు పిచ్చి వ్యాపంలో మమ్మల్ని పిల్లల్ని వదిలేసి చావులు చచ్చిపోండ్రా మీరు, నేను మాత్రం పోయి దోస్తానాలు చేసుకొని వస్తా అని విదేశీయులలో తిరుగుకుంటా రకరకాల డ్రెస్సులు టోపీలు పెట్టుకొని తిరగడము ఏంటిది? అసలు నీకంటూ ఒక మానవత్వం ఉందా? ఈ దేశాభిమానం నీకుందా? అమిత్ షా అనేవాడు మనసులో ఎంత క్రూరత ఉందో ఆయన ఫేస్లో కనబడుతుంది మీకు. అసలు ఒకసారి చూడండి పార్లమెంట్లో
ఎట్లా చూస్తుంటాడు మనిషిని, అరే నువ్వు నన్ను అన్నావు కదరా నీ సంగతి చూస్తాను అన్నట్టు ఉంటుంది ఆయన చూపు. అంటే మీరు అంటే face ని బట్టి మీరు మనిషి మనస్తత్వాన్ని కూడా చెప్పగలుగుతారు. 2 రకాల విలన్లు ఉంటాడు. ఒకడేమో నేను వేసేస్తాను రా అంటారు, రాయలసీమ టైప్ ఉన్నారు. ఇప్పుడు మన సినిమాలోనే చూస్తాం, నిజంగా ఉంది, కొంతవరకు ఉంది ఇప్పుడు, కానీ అంత లేవు ఇప్పుడు. వాళ్ళు కూడా ఫేస్ లోనే కండక్షన్ పడుతుంది ఆయనది, ఉలికి పడుతుంది. కొంతమంది ఎలా ఉంటారంటే చంపెట్టుకుంటారు, నవ్వుతారు, సరేలే చేస్తారు తర్వాత చూసుకున్నది, అలా ఉంటారు రాజకీయంగా. ఈయన ఏది కనబడనీయకుండా శుభ్రంగా ఇక్కడ పెట్టమని చెప్పేస్తే కొంతమంది దుష్టశక్తిని తయారు చేసి వదిలేస్తాడు. ఫ్లైట్ ఎక్కుతాడు, 15 రోజులు అక్కడ 15 రోజులు ఇక్కడ. వెళ్ళేటప్పుడు ట్రిమ్గా ఏదైనా అదేమంటాడు, ఒక ఏదో సినిమాలలో క్యారెక్టర్ లాగా తయారైపోతాడు. చాలా పాష్ లెవెల్లో డ్రెస్సులు వేసుకొని, అన్ని కల్చర్ల డ్రెస్సులు వేసుకొని ఫ్లైట్ వెళ్ళేటప్పుడు టక్ ఎక్కుతుంటాడు. దిగేటప్పుడు ఇంత గడ్డం పెంచుకొని ఇట్లా నీరసంగా వస్తాడు. అంటే నువ్వు ప్రధానమంత్రి విదేశాలక ఈ దేశానక? ఈ దేశ ఓట్లు వేయించుకున్న నువ్వు, ఈ దేశ ప్రజలకు జవాబుదారీ ఉండాల్సిన నువ్వు ఇక్కడ అల్లకల్లోలమవుతుంటే మణిపూర్లో పోయి మాట్లాడవు, ఆ మహిళల గురించి మాట్లాడవు. ఎందుకంటే నీకు బిడ్డ లేరు, నీకు ఫ్యామిలీ లేదు, ఫ్యామిలీ వాల్యూస్ తెలియనోడు, హిందూతత్వం గురించి మాట్లాడే నైతిక అర్హత నీకు లేదు. 2, మతాన్ని ముందుకు పెట్టుకొని రాజకీయం చేయాలంటే అది ఎన్నో రోజులు కుదరదు. అలాగే దేవుళ్ళను ముందుకు పెట్టుకుంటే అంటే నీ మొహం వాచేటట్టు చెంపదెబ్బ కొట్టాడు దేవుడు. అయోధ్య రిజల్ట్, వారణాసి రిజల్ట్స్ చూసాను. సో ఇలాంటి ఇంకా జనాలు గమనించాలి. ఇప్పుడు ఈవీఎంలని ప్రూవ్ చేశారు ఇవి తప్పు, ఇంకో ఇట్లా మ్యానిపులేట్ చెయ్యొచ్చు అని కోర్టు ముందు పెట్టిన దాన్ని కూడా బయటకు రానియకుండా తొక్కేస్తున్నారు. మీకు జడ్జి కావాలంటే మీరు సుప్రీంకోర్టుకి వెళ్ళండి, ఎన్నాళ్ళ నుంచి పెండింగ్ ఉంది, దాని మీద కేసు నడుస్తూనే ఉంది స్టిల్ ఇప్పటికీ. ఎంతోమంది చాలా చాలా గొప్పవాళ్ళు ఇంటలెక్చువల్స్ అది అసలు తీసేయమని పెడుతున్నాం. ఇప్పుడు ఫస్ట్ బాక్స్ తీసుకొని వస్తున్నప్పుడు మనకి ఏదైతే నోట్ చేసుకుంటారో మధ్యలో టెక్నికల్ ప్రాబ్లమ్స్ చూపిస్తారు, ఎర్రర్ అయిందని తీసిపోతాడు. ఆ ఎర్రర్ అయి తీసుకుపోయిన దాంట్లోనే గొట్టాలు జరిగిపోతాయి. నువ్వు లాస్ట్ అసలు మనకు వద్దు అంటున్నావు. అసలు అక్కడ ఈ సిస్టమ్ ఏ ఫారెన్లో కూడా లేవే. అమెరికా లాంటి దేశంలోనే ఈవీఎంలు వాడట్లేదే. బ్యాలెట్ వాడుతున్నప్పుడు నువ్వు వాడికంటే పెద్ద తోపులా? ప్రజాస్వామ్యాన్ని వాడు మంచి రెస్పెక్ట్ ఇచ్చాడు. వాడు ఏం చేస్తాడో వాళ్ళ డిస్కషన్స్లో చెప్తారు, ప్రజలను చైతన్యం చేస్తాడు, ప్రతి రాష్ట్రంలో తిరుగుతారు. నా ప్రయారిటీ ఇది, అపోజిషన్ వాడు ప్రయారిటీ చెప్తాడు. తో ప్రజల్ని వాడు మొత్తం చెప్తాడు. బడ్జెట్ ఏంటి, ఎట్లా రిసోర్సెస్ క్రియేట్ చేస్తావు, అన్నీ ఫ్రీ అంటే వేసే పిచ్చి జనాలు ఇక్కడ ఉన్నట్టుగా అక్కడ ఉండరు అమెరికాలో. వాడు ప్రతి దగ్గర దాదాపు 1 సంవత్సరం కాలం వరకు అనుకుంటా, నేను అనుకుంటా వాళ్ళు క్యాంపెయినింగ్ చేస్తారు ప్రతి దగ్గర. కొన్ని ఇప్పుడు టెక్సాస్ వెళ్ళారనుకోండి, టెక్సాస్లో కొన్ని మెయిన్ దాంట్లో పాయింట్స్ పెట్టుకుని అక్కడ అపోజిషన్స్ 2 పార్టీస్ ఉంటాయి. ఇక్కడలాగా 190 పార్టీలు ఉండవు. ఈరోజు పుట్టింది మళ్ళీ రేపు ఒక కొత్త పార్టీ పుడుతుంది మన దగ్గర. దీని మీద కంట్రోల్ వ్యవస్థ లేదు. అలాగే మన రాజ్యాంగం కూడా దృఢత్వం స్ట్రాంగ్ కాదు. బ్రిటిష్ రాజ్యాంగం చాలా స్ట్రాంగ్ అయింది. ఒకసారి రాశారంటే ఇంకా దాన్ని మార్చడానికి వీల్లేదు. కానీ మనది ఎన్నిసార్లన్నా దాన్ని పొడిచి అమెండ్మెంట్ ఎన్నిసార్లన్నా చేసుకోవచ్చు. సో మెజారిటీ గవర్నమెంట్లు ఎప్పుడైతే వస్తూ ఉంటాయో వీటిని కిల్ చేసి ఈ రాజ్యాంగాన్ని నాశనం పట్టిస్తున్నారు. అంటే రాజ్యాంగం అంబేద్కర్ కళని మొత్తం స్మాష్ చేసి నేను నన్ను ఒక రోజైతే ఏదో నేను దాంట్లో చూశాను, నేనే దేవుణ్ణి అన్నాడు మోదీ. నాది జన్మ, దేవుడి జన్మ అన్నాడు. అసలు నాకు నవ్వాలో ఏడవాలో తెలియదు. మరి నువ్వు దేవుడు అయితే ఎందుకు నాయన ప్రజాస్వామ్యంలో పోటీ చేస్తున్నావు? ఇలా అనేసి మాయ చేసేస్తే ఇండియా మొత్తం మంచిగా అయిపోతుంది కదా. ఇవన్నీ ఎందుకు మనకి డెవలప్మెంట్లు, ఇంత ఖర్చులు ఎందుకు? మరి నువ్వు అంత చేసేటోడు అయితే ఆ రోజు అబ్దుల్ కలాం గారి భిక్షతోటి ఈరోజు మనం ఎక్కడ శాటిలైట్లు ఎక్కడెక్కడో విశ్వంలో మనం ఈరోజు టాపర్స్ అయిపోయాము. ఒకే రోజు 140 పైకి పంపించే నాలెడ్జ్ మనం ఈరోజు ఇతర దేశాల వాళ్ళందరూ వచ్చి మీ దగ్గర ఉన్నది మమ్మల్ని తయారు చేసి ఇవ్వండి అని చెప్పి వాళ్ళు చెప్తున్నదాన్ని మరి ఎంత గొప్పవాళ్ళం అనుకోవాలి. మన దగ్గర అన్నీ ఉన్నాయి, మ్యాన్ పవర్ ఉంది, టెక్నికల్ పవర్ ఉంది. ఈరోజు ఏ దేశానైనా కంట్రోల్ చేసుకునే మన పిల్లలు చార్మింగ్నెస్ ఉంది, వాళ్ళు టాలెంటెడ్ ఉన్నారు, వెరీ టాలెంటెడ్ ఉన్నారు మన పిల్లలు ఎక్కడ తక్కువ లేరు. జీనియస్లు, పేషెన్సీ చాలా మన పిల్లలకి. ఈరోజు అమెరికాలో కష్టపడి పనిచేస్తున్న పిల్లలంతా 80% మన పిల్లలే, మన సంతతి. సో ఈవీఎంలకు సంబంధించి అయితే పెద్ద చర్చ జరగాల్సిన అవసరం ఉంది. అలాగే మీరు బీజేపీకి సంబంధించి మీరు చాలా మీ అబ్జర్వేషన్స్ చాలా ఉన్నట్టున్నాయి. అయితే ప్రజలు గమనిస్తున్నారు, గవర్నమెంట్ గమనించట్లేదు.
పార్టీల గురించి కావచ్చు, అది నేనేం సెంట్రల్ చెప్తానంటే- గవర్నమెంట్ అయినా స్టేట్ గవర్నమెంట్ అయినా అన్ని రకాలుగా ప్రజలు ఒక అబ్జర్వేషన్ ఉంది. డెఫినెట్గా మనం బ్యాక్ టు ద పాయింట్ ఒకసారి మనం ఈ రిజర్వేషన్లకు సంబంధించి వస్తే, రిజర్వేషన్ల గురించి ఎప్పుడు చర్చ జరిగినా కూడా కొంతమంది రిజర్వేషన్లు అవసరం లేదంటారు, కొంతమంది కావాలంటారు, సరే, అది కొన్ని ఎందుకు విషయాల్లో అవసరం ఉంది? పరిమితులకు లోబడి అంటారు, కొంతమంది రాజ్యాంగంలో అసలు ఈ క్లాజెస్ లేవని అంటుంటారు. మొత్తం మీద భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. అదే ఒక్క మాట అయితే ఒక్కటండి, ఇప్పుడు ఏ రిజర్వేషన్ అయినా కూడా వెనుకబడిన సామాజిక వర్గాల జీవన స్థితిగతుల్ని మార్చగలవా? పాయింట్ 1 ఒక నిమిషం ఆపండి. ఇక మీరు రిజర్వేషన్ అనేది ఎందుకు వచ్చింది తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు. మా దౌర్భాగ్యం ఇది. ఒరే, మేము అన్టచబిలిటీ ఉన్నవాళ్ళం రా. అన్టచబిలిటీ అంటే తెలుసా మీకు? ఒక మనిషి నీళ్లు తాగడానికి వీలేదు. ఇప్పటికీ 2 గ్లాసుల వ్యవస్థ చేవలలో ఉంది, మొయినాబాద్లో ఉంది. ఇప్పుడు కూడా ఎస్సీలు హోటల్కి పోతే వరే వాడక్కడోడు కదరా గ్లాసులు ఇట్లా అంటాడు, ఆ 2 గ్లాసులు వేరే ఉంటాయి. ఇప్పుడు కూడా ఉంది ఇదే సబితాయిందరెడ్డి నియోజకవర్గంలో. ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా నీకు అన్టచబిలిటీ ఉంది. అంతేకాకుండా మాకు చారిత్రకంగా చూస్తే చర్మకారం మా వృత్తి. అంటే చర్మాన్ని వృత్తిపరంగా మమ్మల్ని అన్టచబిలిటీగా బిహేవ్ చేశారు. అలాగే ఈరోజు ఈ మాలిన్యాలను తీసేవాళ్ళు కానీ, మురికిని తీసేవాళ్ళు కానీ, డ్రైనేజ్ వ్యవస్థలో పనిచేసేవాళ్ళు కానీ, మోరీలు క్లీన్ చేసుకుంటూ డ్రైనేజీలో పడి చచ్చిపోయే వాళ్ళు కూడా మా వాళ్ళే. మేము లేకపోతే ఆ మురికిని మీరే కడుక్కొని తాగండి. మరి మాకు అది అన్టచబిలిటీ ఉంది. అది లేనివాడు ఇది అవసరమా అని అనేవాడు వచ్చి రారా నువ్వు ఆ పని చేయి, ఛాలెంజ్ చెప్తున్నాను. ఇదే పైకానాలు గడుగు బయటకు వచ్చి అదే డ్రైనేజీలో దిగు, నువ్వు రిజర్వేషన్ వద్దన్న వాళ్ళంతా ఆ డ్రైనేజీలో దిగండి రా, కడగండి, నా పిల్లలు గడిగి చచ్చిపోతున్నారు అలా. ఇదే పైకానాలు నువ్వు పండుకోండి, నువ్వు చేసిందంతా ఉంది కదా, నీ ఇంట్లో అట్లే పెట్టుకోండి. ఎవరిని మున్సిపల్లో పనిచేసే వాళ్ళంతా మా వాళ్ళే కదా. మరి ఈ తేడాలో మేము చచ్చిపోతున్నాం ఇప్పటికి కూడా. వీళ్ళు మురికి పని చేసేవాళ్ళు అంటే వృత్తిని బట్టా మాకు చెప్పావు. ఈరోజు మేము తినట్లేదు, ఎంతోమంది నాన్ వెజ్ వదిలేసాం, మా పిల్లలు తినట్లేదు ఇప్పటికి. మేము బ్రాహ్మణుల కంటే ఎక్కువ అయిపోయినాం. అసలు మమ్మల్ని వద్దన్న వాళ్ళు బ్రాహ్మణులు ఎంతోమంది విదేశాల్లో పోయి మటన్లు, చికెన్లు, బీఫ్లు తింటున్నారు. మరి వాళ్ళని ఏమంటాం? ద్రోహులనమా? కుల వ్యవస్థలో ఉన్న వృత్తి ప్రవృత్తి వేరు. నువ్వు వృత్తిని పట్టుకొని కులాన్ని నిర్ణయించేటప్పుడు మనుధర్మ సిద్ధాంతాన్ని దాన్ని నువ్వెవడు డిసైడ్ చేయడానికి? నువ్వు పెట్టిన ఇవన్నీ నీ రక్తంలో అదే రక్తము, నేను అది. ఇప్పుడు నేను పీల్చుకున్న గాలి అది నీకు అన్టచబిలిటీ అయిందంటే మానేసుకో, ముక్కు కట్టేసుకో. ఇప్పుడు నువ్వు పిలిచేది అదే గాలి, నేను పిలిచేది అదే. మరి పుష్పలీల పీల్చిన ఒక గాలి నువ్వు ఇక్కడ ఒక బ్రాహ్మణో ఇంకొకరు ఇంకెవరో కూర్చొని ఉన్నారనుకో, మరి నేను పీల్చింది ఆమె పీల్చుకోకూడదు కదా, అది కూడా మరి అన్టచబిలిటీ కదా. ఎక్కడ ఉన్నారో ఆ పిచ్చి నా కొడుకులు, వీళ్ళకి బాగా బాగా బుర్రలు ఎక్కువ ఇదైపోయి ఈ కొంతమంది ఈ వ్యవస్థల్లో ఇలా కుళ్ళును చేర్చేశారు, అలా తయారు చేసేసారు. అంటే గాలి మలినమైపోతుందా? గాలి నువ్వు ఇచ్చావా, నీ అయ్యి ఇచ్చాడా? అంతే కదా. ఏ పార్టీవాడు ఇచ్చాడా? పంచభూతాలు అనేవి సూర్యుడు ఎవడన్నా కొనుక్కొచ్చాడా? అందరి మీద నీకెంత రైట్ సూర్యకిరణాలు అందరి మీద పడ్డాయి కదా. దీనికోసం ఉద్యమాలు జరిగినాయి తల్లి. అంబేద్కర్ కానీ ఇలా మహనీయులు మా వాళ్ళంతా, కాంశీరామ్ గారు బీసీల కోసం కష్టపడ్డాడు. మా పాపులేషన్ ఇంత, మా సీట్లు ఇంత కావాలనే మహానుభావుడు తన జీవితాన్ని త్యాగం చేసిండు ఆయన. అర్థమవుతుందా? ఈరోజు జ్యోతిబాయి పూలే, సావిత్రిబాయి పూలే, ఆ తల్లే లేకపోయినట్టు ఈరోజు మనం చదువుకోకపోతుంటే, ఆమె మీద చదివియాలని చెప్పి నేను ఆ విలేజెస్ అన్నీ తిరిగి వచ్చా. కాంశీరామ్ ఇంటికి మొన్న వెళ్ళేసి వచ్చా. జ్యోతిబాయి పూలే గారు, సావిత్రి గారు ఇంటికి పోయి నేను మొన్న పోయి చూసి వచ్చా. ఎందుకంటే అసలు ఆ మహనీయులను చూడకుండానే మేము లీడర్లు అంటారు ఇక్కడ. అసలు నిజమైన వాస్తవాలు తెలియదు చాలామందికి. కానీ నేను చూడాలనుకున్నా, చూసినాక మాట్లాడతా అని నేను ప్రాక్టికల్గా చూసి వచ్చాను. ఆమె గురించి ఆ బస్తీలో తిరుగుతుంటే అసలు నాకైతే రియల్గా ఎంత బాధపడ్డానంటే, ఆ తల్లికి ఎంత పడినా అంబేద్కర్ రాయడం వరకే అయింది, కానీ అమలు చేయడం కోసం ఆమె ఆ రోజులలోనే ఆమె చదివించాలని వెళ్తూ ఉంటే అప్పర్ కాస్ట్ వాళ్ళు ఈ జాతి క్లీన్ చేసే వాళ్ళకి ఈ చదువు అవసరమా అని ఆమె మీద మలినాలు అంటే షిట్ తీసి విసిరేశారంట ఆమె మీదకి తిరగనీయకుండా. ఓకే. ఆ వేసినా కూడా ఆ తల్లి ఏమనకుండా ఆ శారీని తీసేసి ఇంకొక శారీని మార్చుకొని మళ్ళీ ఆ ఉద్యమాన్ని కొనసాగించి ఆడపిల్ల చదవాలి అని చెప్పి ఆ రోజు ఉద్యమం చేసింది ఆ తల్లి. ఈరోజు ఎదవలి ఒక్కడన్నా సావిత్రిబాయి పూలే గురించి ఎక్కువ మాట్లాడతారా చెప్పమన్నాడు ఎవరన్నా? ఏ రాజకీయ నాయకుడు మహిళను ముందు పెడుతున్నాడో చెప్పండి? ఏ ఉద్యమంలో హైలైట్గా ఒక దళిత బిడ్డను ముందు ఫోకస్గా పెడుతున్నారో చెప్పండి? మీకేనా రాజ్యాధికారాలు? తెలివి మీ ఒక్కరి సొత్తేనా? అంబేద్కర్ లాంటి వాడు రాకపోయినట్టు ఈరోజు రాజ్యాంగం నువ్వు రాస్తుంటివా? నువ్వే రాసేటోడు అయితే మరి నువ్వెందుకు రాయలేదు ఆ రోజు? రాజ్యాంగంలో రాసలేంత చేతగానివాడు మీరైనప్పుడు శాసించడానికి మీరెవర్రా మమ్మల్ని? ఎవరు మీరు? నా జన్మను నువ్వు నిన్ను అడిగి పుట్టామా దళితులుగా? మేము అడిగి పుట్టామా దళితులమని?
లేకపోతే నువ్వు బాపనోడుగా పుట్టాలనో లేకపోతే నువ్వేదో పెద్ద గొప్పోడు అనుకుంటున్నావు. గొప్పోడువైనా అయినా ఈరోజు పరిస్థితి ఏంటి? అంబేద్కర్ ఒక బ్రాహ్మణుడిని పెళ్లి చేసుకున్నాడు. తెలిసారా మూర్ఖులారా? తెలియని వాడు మాట్లాడతాడు ఎర్రన్నా ఎన్న. ఇప్పుడు మొత్తం చదువుకుని మొత్తం మాట్లాడినవాడితో మాట్లాడచ్చు మనం. అటు ఇటుగా అన్నవాడితో మాట్లాడితే ఇక నా దృష్టిలో ఇక వాడు అంతే. అట్లాంటి వాళ్ళు ఎక్కువైపోయారు ఇప్పుడు. హాఫ్ అన్ అవర్ అడుస్తూ నేను గొప్ప అని ఓ జెండా పెడతాడు, 4 ఫోటోలు పెడతాడు, కథం వాడు ఉద్యమం స్టార్ట్ చేస్తాడు. అసలు వాళ్ళ జీవితంలో వాళ్ళు పడ్డవి అది నిజమైనగా వాళ్ళకి నివాళులు అర్పించాలంటే దానిలో పనిచేయాలి కదరా తల్లి. ఎవడు చేస్తున్నాడు వాస్తవంగా? ఎవడూ లేదు. నాలాంటిది ఒకరు చెప్పిందంటే, ఏ అక్క ఏంటో పని లేదక్క నీకు, ఎందుకక్క ఇవన్నీ చెప్తావు అంటారు నన్ను. కానీ నాలాంటి చెప్తూనే ఉంటుంది. అందరూ చెడుగా చెప్తున్నప్పుడు నేను పాజిటివ్గా, నిజం చాలా కష్టమైన పనమ్మా. యథార్థాన్ని ఎదుర్కోవడం అనేది చాలా కష్టమైనది. అది స్త్రీకి చాలా కష్టమైనది. అందులో దళితురాలకి ఇంకా కష్టమైంది. నా నియోజకవర్గంలో అవమానం పడ్డాను నేను ఒక రెడ్డిలతో. స్టిల్ ఇప్పుడు కూడా పడుతున్నాను నేను. ఇప్పుడు కూడా మొన్న నేను రంగారెడ్డి జిల్లాలో అమిత్ షా గారు వచ్చినప్పుడు, అమిత్ షా అంబేద్కర్ అని అన్నందుకు దాని మీద రిప్రజెంటేషన్ ఏంకి వెళ్ళానమ్మా. రంగారెడ్డి కలెక్టర్ ఆఫీస్లో వెళ్ళాలి. ఇచ్చింది ఎవరమ్మా? నన్ను పక్కన దొబ్బేశారు కిందికి మా రెడ్డి తమ్ముళ్ళు. కింద పడిపోయాను నేను. ఒక్క నా కొడుకు నన్ను పరామర్శించలే, వెనక్కు తిరగలే. నన్ను తోసేసి నేను కింద పడినా నన్ను చూడకుండా వెళ్ళి ఈ దొంగలు ఎవరైతే మమ్మల్ని జాతిని తొక్కేశారో వీళ్ళు వెళ్ళి రిప్రజెంటేషన్ ఈయనకి వెళ్ళారు. నా జిల్లాలో జరుగుతుంది. నేను ఎమ్మెల్యేగా ఉన్నాను రోజులు నా వెనకాల పని కట్టుకొని పడ్డారు నా వెనకాల. కానీ నేను ఎక్కడ ఎవరికి తగ్గలేనే, ఇప్పుడు కూడా తగ్గను. ఉన్నా లేకపోయినా అంబేద్కర్ ఏం చెప్పాడు? పోరాడమన్నాడు, సాధించమన్నాడు. నేను అదే సాధించడానికే ఉన్నాను అంతే. ఎక్కడ తగ్గను నేను ఎవరికి తక్కువరా? నువ్వు కూర్చో, నేను కూర్చున్నా. లేదు రిజర్వేషన్ ఎత్తేయమంటున్నారు. ఓకే అనుకుందాం. మాకు బుర్ర లేదు, మీకు బుర్రలు ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు నువ్వు అన్నావు ఎందుకు అవసరం లేదు, పేదవాడికి గొప్పవాడికి మధ్యనే ఉండాలి అంటున్నావు. అంత ఈజీగా నేను ఒప్పుకోను. రిజర్వేషన్ టచ్ చేస్తే మాత్రం మామూలుగా ఉండదు నా కొడుకులారా. ఎందుకని ఈ భాష ఎందుకు వాడాల్సి వస్తుందంటే ఒక అంబేద్కర్ బిడ్డని నేను. ఎందుకంటే రిజర్వేషన్ అనేది మాకు ఎందుకు అవసరం అంటే, అనగారిన కొన్ని సంవత్సరాల నుంచి ఇప్పటికి కూడా మేము ఎదగలేదు. ఇంకా ఒక తరంలో ఎమ్మెల్యే అవునాము, రెండోసారి టికెట్ ఇవ్వరు. అదే మీ జాతుల్లో మాత్రం మీకు వస్తాయి, మీ పెళ్ళాలకు వస్తాయి, మీ అన్నదమ్ములకు వస్తాయి, మీకు మంత్రులు వస్తాయి. నిన్నటిదాకా అమ్మనాభూతులు వాళ్ళని తిడతావు, ఈరోజు వస్తావు. అంటే నీ కులానికి ఒక పేటెంట్ రైట్ ఇచ్చావా చెప్పు? అంటే నీకు డబ్బుండి కొంటున్నావు, నువ్వు అమ్ముకునే వాళ్ళు అయిపోయారు. అట్లా జనాలు కూడా తయారైపోయారు. ఎవరు రియల్ లీడర్ అర్థం కావట్లేదు, ఎవరు ఫేక్. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిందమ్మా, ఆ సోషల్ మీడియా 2 అడుగులు వేసి ఒక ఫోటో తీసి పెట్టేస్తారు కథం. వాడు లీడర్, వాడు ఫ్యాన్ ఫాలోయింగ్, దానికి లైకులు. ఆడేం లీడర్ నా దృష్టిలో? సోషల్ మీడియా అనేది ఒక ఫేక్. దాన్ని మంచికి వాడచ్చు, చెడుకు వాడచ్చు. ఆ సోషల్ మీడియాని పాజిటివ్గా ఒక అన్యాయం జరుగుతున్న వాళ్ళు నిజమైన వాస్తవాలను చూపించే మీడియా ఛానల్స్ కావాలి, ప్రజాస్వామ్యాన్ని కాపాడే వాళ్ళు కావాలి. ఈరోజు ఏడు జరుగుతుంది మొత్తం. ఒక అమ్మాయి చనిపోతే సపోజ్ అనుకుందాం, అమ్మాయి లవ్ కేసులో చనిపోయిందని న్యూస్ వస్తుంది. కానీ తర్వాత మనం అనుకుంటాం ఆ రోజు అదే న్యూస్ అన్ని ఛానల్. మనమేమో అనుకుంటాం అయ్యో ఆడపిల్ల కదా పాపం చనిపోయింది కదా అని ఆ తల్లిదండ్రుల బాధ అర్థం చేసుకొని ఒక తల్లిగా ఒక స్త్రీగా మనం బాధపడుతుంటామా? రెండో రోజు ఆ అమ్మాయి ఆత్మహత్య ఎందుకు చేసుకుందంటే ఈ అమ్మాయి క్యారెక్టర్ కాదని చూపించేస్తాయి. ఎటు తిరిగి మళ్ళీ స్త్రీని మీదకు తోసేయడం, స్త్రీ క్యారెక్టర్ని స్పాయిల్ చేయడం. అంటే ఇక్కడ మనతో పాటు మన సిద్ధాంతంతో పాటు పితృస్వామిక వ్యవస్థ, అంటే మగవాడి డామినేషన్. అంటే ఏదైనా నేనే ఉండాలి, నువ్వు ఒకవేళ పదవిలో కూర్చున్నా నేను చెప్పినట్టు నువ్వు వినాలి, నువ్వు అడ కూర్చుంటే సర్పంచ్ కూర్చో మాట్లాడద్దు, సంతకం నేను పెడితే మన కాడ పెట్టు అని మొగరాయిలు వెనకాలే ఉన్నారు. ఇంకా మహాతల్లి కళ్ళు తెరిగి సహజంగా మంది పితృస్వామిక వ్యవస్థే కాబట్టి ఆ పరిస్థితి పోవాలి. అది పోయింది కూడా, ఇప్పటివరకు చాలా పోయింది. ఒకప్పుడు మగవాడు ఉద్యోగం పురుష లక్షణం అన్నావు, మొగుడికి ఉద్యోగాలు రావట్లే, ఆడపిల్లలు ఉద్యోగాలు ఎక్కువ చేస్తున్నారు. వాడికంటే ఈ అమ్మాయిలు ఎక్కువ సంపాదిస్తున్నారు, ఎంత లక్షలు సంపాదిస్తున్నారు. మరి వాడికి ఉద్యోగమే లేదు, వాడి చదువు లేదు, ఒక కులమని ఒకడు పెట్టుకొని పెద్ద బీకాలు పోతున్నాడు ఒకడు. ఇంకోడేమో అసలు ఏమి పని పాట చేయడు కానీ అయ్యి ఆస్తిని చూపించుకొని పెళ్ళం కావాలని వస్తున్నాడు. అమ్మాయిలు రిజెక్ట్ చేస్తున్నారు ముఖం మీదే. బాబు మాకు పెళ్ళి అనేది ఇంపార్టెంట్ ఏం కాదు నాయనా, నేను వచ్చి నిన్ను మేపడం ఎందుకు, నా సంపాదన నా తల్లిదండ్రుల విద్య నా దగ్గర ఉంది, బతకగల ధైర్యం నాకు వచ్చింది, నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకోగలను, నాకు అవసరం లేదు. ఓకే, ఇలాంటివైనా జరిగినా కూడా న్యాయ వ్యవస్థ పోరాడే శక్తికి ఎంతోమంది విజయాలు సాధించారు. మొన్న చూడు మరణ శిక్ష విధించడం జరిగింది కొంతమంది కొన్ని కేసులు. యాక్చువల్గా ఈ రిజర్వేషన్కి సంబంధించి సాధించుకున్నారు, అంతా బాగానే ఉంది, పోరాటాలు చేశారు, బిల్లు ఆమోదం పొందింది, అన్నీ బాగున్నాయి. కానీ అమలు ఎట్లా అనేది ఒక ప్రశ్న. ఇప్పుడు అన్నమంతా
అంతా రెడీ అయిపోయింది తల్లి, అన్నం అమలు వండేసాను. చేసిన తర్వాత కూడా ఈ కొన్ని ఫ్రూట్స్ అనేవి వస్తాయి మా అమ్మ, ఇప్పుడు నువ్వు పని చేస్తుంటే కొన్ని కొన్ని చిన్న చిన్నవి వస్తూ ఉంటాయి. అంటే దానికి నిజంగా అవసరమైన వాళ్ళకి ఎవడు నిజంగా లబ్ధిదారులకు చేయగలరు అందుతాయా? అమ్మ? ఫేక్ సర్టిఫికేట్ వాళ్ళు ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు ఉన్నారు, రిజర్వేషన్లు, దొంగ రిజర్వేషన్లు అదే అందుకనే అవన్నీ తీయడం మొదలు పెట్టడం చేద్దామా? లేతే ఉన్న రేవంత్ రెడ్డి గారు చెప్తున్న ఈ సమయం లోపల ఏవైతే శాతం ఇచ్చారో అవి సరియైనంగా కింది లెవెల్ ఉన్న జాతుల నుంచి మొదలు పెట్టుకొని మా వరకు కొంచెం బాగున్న వాళ్ళకు వాళ్ళు వీళ్ళకి సపోర్ట్ చేసుకొని ఒకరినొకరు కోఆర్డినేషన్ చేసుకొని గవర్నమెంట్ మద్దతుతో ఇగో వీళ్ళకు ఉందండి ఈసారి వీళ్ళకి ఇవ్వండి అని మా మధ్యలో మాకు ఒక ఐక్యత భావం కనుక వస్తుంది డెఫినెట్గా. ఎందుకంటే ఇప్పుడు మాకు డిఫరెన్సెస్ తెలియలేదు ఇన్ని రోజులు. బీసీ వాళ్ళకి ఎన్ని ఓట్లు ఉన్నాయో తెలియలేదు, ఏ కులానికి ఎన్ని ఉన్నాయో తెలియలేదు, ఎక్కడ రిజర్వేషన్ సడన్గా మారిపోతుందో తెలియదు. ఇప్పుడు ఇది ఎస్సీ రిజర్వేషన్ ఉంటుంది, వీళ్ళు రావాలని కూడా ఈ రిజర్వేషన్ కూడా మార్చేస్తున్నారు కలెక్టర్ దగ్గర కూర్చొని. అంటే పవర్ని ఏ రకంగానే వాడుకోవడం వాళ్ళకి బాగా వెన్నతో పెట్టిన విద్య అయింది. కానీ ఇప్పుడు అది కుదరదిగా మన దగ్గర జనాభా లెక్క మొత్తం మీద సరిగ్గా అమలు జరుగుతుంది అంటే 100% జరుగుతుంది. జరగకపోతే దానికి ఆధారితపూర్వకంగా రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు, నేను చేసింది అవును నేను ఈ కులమే అని ఆధారాలతో సహా, ఆధార్ కార్డుతో సహా వాళ్ళు ఇచ్చే సంతకాలు కూడా పెట్టారు. నేను ఎక్కడ తప్పు చేయలేదు, మీరు కావాలంటే ఛాలెంజ్ చేసుకోవచ్చు అన్నాడుగా. సో 100% ఎవరు ఛాలెంజ్ చేశారు రేవంత్ రెడ్డి ఒక ముఖ్యమంత్రిగా. నేను ఏమంటున్నానంటే ఎవరో ఒకరు కంప్లీట్ చేయాలమ్మా, ఎండ్ చేయాలి. ఇక దాన్ని సాగించుకుంటూ పోదాం, దుకాణాలు నడుస్తూనే ఉండాలంటే ఎన్ని రోజులు నడిపిస్తావు దుకాణం? అందుకే ఇప్పుడు దుకాణాలు బందీగా, ఎప్పుడు ఆ దుకాణాలు పెట్టుకున్నా మా జనాలే తంతారు పోయి. ఇప్పటివరకు మనం రాజకీయ అంశాలు మాట్లాడాము, అలాగే వర్గీకరణకు సంబంధించి మీరు చాలా చక్కగా తెలియజేస్తారు అన్ని విషయాలు కూడా, ఒకప్పుడు ఉద్యమం నుంచి కూడా ఇప్పటి వరకు కూడా. ఇక సామాజిక అంశాలకు సంబంధించి కొంత మాట్లాడితే పరువు హత్యలు అనేవి పుష్పలీల గారు కొన్ని సంవత్సరాలుగా మనం చూస్తున్నాము. అత్యంత బాధాకరం, అంటే దారుణం కూడా. ఒక అమ్మాయి అంటే తన కూతురు ఇష్టం లేని పెళ్లి చేసుకుందని పరువు తీసిందని చెప్పి పరువు హత్య, అంటే మనం పెట్టుకున్న పేరే విచిత్రం. పరువు హత్య అంటే పరువు ఎప్పుడు ఉంటుంది? ప్రాణం పోస్తే పరువు వస్తుంది, ప్రాణం కాపాడితే పరువు వస్తుంది. పరువు తీసిందని హత్య చేస్తే పరువు ఎక్కడి నుంచి వస్తుందని చిన్న లాజిక్ అర్థం ఏంటో డెఫినేషన్ తెలియదు, చిన్న లాజిక్ మిస్ అయ్యి ఎందుకు ఈ రకంగా పేరెంట్స్ రియాక్ట్ అవుతున్నారు అంటే ఈ పరువు హత్యలు జరుగుతున్నాయి అసలు. అబ్బా, ఈ కులం అనేది ఒక మన భారతదేశానికి పెద్ద శని. ఎప్పుడైతే ఇప్పుడు అమెరికాలో కులం ఉందా? లేదే. ఇప్పుడు వాళ్ళంతా గ్రహాంతాల్లో వెళ్ళేసి స్పేస్ లెవెల్లో కంట్రోల్ చేసి ఇంకో గ్రహంలోనే మనం బతకొచ్చని ఎలన్ మాస్క్ లాంటోడు ప్రయత్నాలు చేస్తుందా? అది చూద్దామా? లేదు ఈ కులాల రొచ్చులో ఉండి నా కులమోడు తక్కువ కులం దాన్ని ఎందుకు చేసుకున్నాడు, లేదా తక్కువ కులపడు ఎక్కువ కులం దాన్ని ఎందుకు చేసుకున్నాడు, నా పరువు అసలు నీ పరువుకు ఏంట్రా డెఫినేషన్ అన్న తల్లిదండ్రులకు నేను నిజంగా అడగదలుచుకున్నా. ఎప్పుడైతే కులాలు కొంచెం పోవాలంటే కులాంతర వివాహాలు జరగాలి. నేను చెప్పింది కాదు, వేమన దగ్గర నుంచి చెప్పారు, అంబేద్కర్ లాంటి వాళ్ళు కూడా చేసుకున్నారు. ఇది ఒక శుభ సూచకం. ఎందుకంటే ముందు తరాల్లో నీ కులం ఏంటి నా కులం ఏంటి అనకుండా ఒక మనిషిగా గౌరవించుకొని రెస్పెక్ట్ ఇచ్చుకొని వాళ్ళకు నచ్చిన భావాలు కలిసినప్పుడు పెళ్లి చేసుకున్నారు పేరెంట్స్ ఒప్పుకోవాల్సిందే. అలా ఒప్పుకొని కూడా చాలా జరుగుతున్నాయి. ఎవరో అది కొంత క్రేజ్ అనో, ఆ సినిమా పిచ్ అనో, లేకపోతే పాపులారిటీ కోసమనో అది చేసిందంటే దాని వెనకాల ఒక ప్రాణం పోతుందిరా. అది ఎవరో కాదు, నువ్వు కన్నా బిడ్డలు కదా. నీకు ఆ విలువ ఇప్పుడు అర్థం కాదు. రేపొద్దున నువ్వు ఓల్డ్ ఏజ్లు పోయినప్పుడు, లేకపోతే నీ బిడ్డ లేని లోటు నువ్వు చంపిన నీకే అది అర్థమవుతుంది తర్వాత. అప్పుడు నీ బిడ్డను నువ్వు తెచ్చుకోగలవారా? సో మూర్ఖులు ఇదంతా. దీని వెనకాల పరువు ఏం పరువురా నాయన? నీకున్న ఏం తాతల నాటి కోటలు ఉన్నాయా, లేకపోతే నా తరతరాల ఆస్తులు ఉన్నాయా? సరే ఆస్తులు ఉన్నోడు చేస్తున్నాడు అంటే అదొక రకం మారుతి గారి సంగతిని చూసాము. అమ్మాయిది ఎంత ఘోరంగా చంపేశాడు ఆ అబ్బాయిని. ఇప్పుడు ప్రణయ్ హత్య చూస్తే మిర్యాలగూడలో మీరు కూడా చాలా దగ్గరగా గమనించారు. అంటే అక్కడ ఒక గర్భిణీ స్త్రీ తను అమృత ఆ నిండు ప్రాణాన్ని గొడ్డలతో నరికి చంపడం నిజంగా అందరూ ఓన్ చేసుకున్నారు ఆ హత్యని. ఎందుకంటే ఆ సంఘటనని, ఎందుకంటే అందరినీ కలిచివేసింది. అంటే ఎందుకు ఇక్కడ చేశాడు? అంటే ఇక్కడ దళితుడు తక్కువ కులము ఈ కుల భావనేనా, లేకపోతే ఇంకో కోణం ఏదైనా ఇక్కడ? కులం ఒకటే, అంతస్తు ఒకటి. ఆస్తి అంతస్తులు, వాడికి అంతస్తు లేదు, నేను ఇంత బాగా నిన్ను పెంచాను, నువ్వు కష్టాలు, అతి ప్రేమ, పిల్లల మీద అతి ప్రేమ, నా బిడ్డ ఆ పరిసరాల్లో బతకలేదు, ఇలాంటి వాడిని చేసుకుంటే ఎలా అనేది తండ్రి పడ్డ బాధలు అర్థం చేసుకోగలం. అది కూడా ఒక రకంగా తల్లిదండ్రులు ఏమనుకుంటారో పెద్దవాళ్ళు చెప్తారు, ఆడపిల్లనంట బాగా డబ్బులు ఉన్నోసుకిచ్చుకోవాలంట, కోడలనేమో
బాగా పేదింటి అమ్మాయిని తెచ్చుకుంటారంట, పెద్దట వెనకలు అదేగా చేసేవాళ్ళు. అంటే ఆడపిల్ల 10 ఇంతలు ఎక్కువ ఉన్నోడిని ఇస్తే నా బిడ్డ ఇంకా సుఖపడుతుంది అనుకుంటారు. కానీ ఇక్కడ లవ్ మ్యారేజ్లో అది రివర్స్ అవుతుంది. అవడం వల్ల నేను ఇంత బాగా పెంచిన నా బిడ్డ ఇప్పుడు కష్టాల్లో పడుతుంది, ఇది పొరపాటు చేస్తుంది, తెలిసి తెలియక తప్పు చేస్తుంది, ఈ భ్రమలో పడింది అని పేరెంట్స్ బాధపడుతున్నారు. అయితే ఈ పెళ్ళి అనేది సమాజంలో అంత ఇంపార్టెంట్ కాదు. ఇప్పుడు చూడు ఇంకో కల్చర్ వచ్చేసింది, లివింగ్ రిలేషన్ అంటున్నారు. అవును, దీన్ని తప్పించుకోవడానికి ఇంకో సంస్కృతి వచ్చింది, చండాలమైన సంస్కృతి. ఏంది ఒకటే రూమ్లో పోయే కొన్ని ఇప్పుడు అంటే ఇప్పుడు నేను ఒక సైట్ చూసాను, వెబ్సైట్, అది మొత్తానికి ఇంకా ఆ హోటల్స్ మొత్తం లివింగ్ రిలేషన్స్ ఏనంట. ఇంకా వాళ్ళ హాస్టల్స్ లివింగ్ ఎవడన్నా ఉండొచ్చు, ఎవరితోడన్నా ఉండొచ్చు. ఏమని ఎక్కడ పోతుంది మరి? దాని కళ్ళు కనబడతలేదా ఈ బీజేపీ వాళ్ళకి? అది ఎక్కడ ఫారెన్ కల్చర్ కదా మరి దాన్ని కంట్రోల్ చేయి కదా నువ్వు. మనది లివింగ్ రిలేషన్లో ఉంటే దానికి ఎంతవరకు రాజ్యాంగపరంగా నీకు ఇప్పుడు హిందూలా ఉంది, ముస్లింలా ఉంది, ఆ లాలలో కనీసం వాళ్ళకి ప్రశ్నించడానికి ఉంది రాజ్యాంగపరంగా. మనం కోర్టుకు వెళ్ళి ఈ లివింగ్ రిలేషన్ అనే కల్చర్ మనది కాదే, విదేశాల్లో ఉందే. దీన్ని నేను అక్కడ పోయి అమెరికాలో ప్రశ్నిస్తావా? నీకు వచ్చింది, నీకు నచ్చింది, నువ్వు 4 రోజులు ఉంటావు, మళ్ళీ ఆడి నచ్చలేదని దాన్ని వదిలేస్తావు, వాడిని వదిలేదు. మధ్యలో పిల్లలకి అంటున్నారు కదా, వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎవడిచ్చాడు మీకు ఆ పిల్లల్ని కనమని? కనకండి పిల్లల్ని. లేకపోతే ఈ దేశంలో అనాథ పిల్లలు ఎంతోమంది ఉన్నారు. అలా డిసైడ్ అయిపోయి ఆ పిల్లలన్నీ పెంచుకోండి పోని. ఇప్పుడు అమెరికాలో చాలామంది పెళ్ళిళ్ళు చేసుకోరు, ఎవరికి వచ్చినా వాళ్ళ పనులు, వాళ్ళ డబ్బులు వాళ్ళ తదనంతరం ట్రస్ట్కి చేసుకుంటారు, లేదా ఒక హార్ఫన్ హోమ్కు రాసేస్తారు, వాళ్ళకి నచ్చిన లైఫ్లో బతుకుతారు వాళ్ళు. ఆ కల్చర్ వేరే. అక్కడ అందరికీ మదర్స్ డే, ఫాదర్స్ డే ఉంటాయి. అక్కడ ఒక ఫాదర్ ఉండడు, ఒక మదర్ ఉండదు. అక్కడ మళ్ళీ ఇద్దరు కలిసి ఒక పిల్లలు ఉంటారు. మళ్ళీ ఒక మదర్కి 3 ఫాదర్లు, ఒక పిల్లలకి 3 ఫాదర్లు ఉంటారు, 2 ఫాదర్లు ఉంటారు. ఆ కల్చర్ వేరు. ఇక్కడ ఒకటే భార్య, ఒకటే. మన చూడకు దరిద్రం మనది. పౌరాణికాలు మనవి మహాభారతం, రామాయణం చూడండి. రామాయణమే ఏకపత్ని వ్రతుడు. రాముడు చెప్పిందే సీత పాటించాలి. ఆఖరికి ఎవడో అన్నాడు కాబట్టి తీసుకుపోయి ఆమెను అందులో అడవిలో పడేశాడు. 2 కడుపులో ఉన్న గర్భిణిని కూడా తీసుకుపోయి నిర్దాక్షిణంగా పంపించాడు రాముడు. అలాగే ఇక్కడ మహాభారతంలో ద్రౌపదికి 5 మొగుళ్ళు. ఏది పాటించమంటావు చెప్పున్నావు? ఏ ధర్మాన్ని పాటించాలి మనం? నీకా ఆ చరిత్ర తెలియదు పూర్తిగా, ఈ చరిత్ర తెలియదు. నువ్వు ముందు తరాల వాళ్ళకు నువ్వేం చేస్తావు? రాముడు గొప్ప అని వాడంటాడు, వీడేమో కృష్ణుడు గొప్ప అంటాడు, లేదు నాకు రావణుడు గొప్ప అంటాడు, నేను నా జాతిలో వాడు గొప్ప అంటాడు, వీడు. ఎందుకు రానైనా మాకు ఆ సోది? మాకు అవసరం లేదు, పిల్లలకు అవసరం లేదు, మాకు అవసరం లేదు. మేము ఎప్పుడు విమానాల్లో ఎక్కాలన్నా, ఇంటర్నేషనల్ ఫ్లైట్లో తిరగాలన్నా, నేను పోటీ ప్రపంచంలో ఏఐ టెక్నాలజీ వస్తుంది, ఇక మనుషులు బుర్రతో పని లేదు. ఇక రామాయణాలు మహాభారతాలు కూడా మడతపెట్టి మూసేసేయాలి. ఇప్పుడు గుళ్ళు గోపురాలు కూడా నడవవు, అంతా రోబోటిక్. నీ బుర్ర నీ కంట్రోల్లో ఉంటుంది. నీకు చెప్పేసేస్తే అది చెప్పినట్టు నువ్వు వినే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు ప్రమాదం పెద్దది. ఇప్పుడు అంటే ఇప్పుడు అధునాతనం వైపు మనం అడుగులు వేస్తున్నాం. అంటున్నా నేనైతే, అసలు అది ఆపమంటున్నా. అయితే అడుగులు వేస్తున్న ఈ టైంలో కూడా మొత్తం కులం తర్వాత మూఢ విశ్వాసాలు, సమాజం, డబ్బు, వీటి చుట్టూనే తిరగటం. అంటే ఎందుకు తిప్పుతున్నారంటే వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసము. వీళ్ళు గొప్ప, నేను గొప్ప, నేను బాపనోడు గొప్ప, నువ్వు ఒరే బాబు నువ్వు గొప్ప అయితే నీ వరకు పెట్టుకో, నీ బతకడానికి సోర్స్ నువ్వు చూసుకో, మేమేం అనట్లేదు. అలానే నువ్వు అవతల వాళ్ళని అవమానపరిచే రైట్ నీకెక్కడిది? నువ్వు నన్ను తక్కువ చేసి చూడ, నువ్వు ఒక స్త్రీని చులకను చూడవద్దు. ఒక పక్కన అమ్మోరా అంటావు, ఎలమ్మలు పోషములు ప్రతి దేవతలు 30 కోటి దేవతలను పోషించమని చెప్తావే. మరి ఆ లెవెల్లో ఉన్న వ్యవస్థలో ఇప్పుడు నువ్వు ఇలా చేయడం తప్పు కదా. ఎక్కడున్నాం మనం? అందుకే పిల్లలు ఎవరు ఉండట్లేదు ఇక్కడ. విదేశాలకు ఎందుకు వెళ్ళిపోతున్నారు? అసలు మోదీకి దమ్ముంటే ఇప్పటి వరకు మన పిల్లలు ఎన్ఆర్ఐస్గా మారిపోయి ఇండియాకు రానంటున్నారు. ఎందుకు అడగమనండి. ఈ 10 ఏళ్లలో ఎంతమంది వెళ్ళిపోయారో చెప్పమనండి. నీకు దమ్ముందా? నీ చేతగాంతనానికే పిల్లలు ఫారెన్ వెళ్ళిపోతున్నారు. వాళ్ళకి అక్కడ సోర్సెస్ ఎక్కువ ఉంది, ఎంప్లాయ్మెంట్ ఉంది అక్కడ. అంటే అది కూడా మీరు బీజేపీ ఖాతాలోనే వేస్తున్నారా? అది కూడా కాదు, అంతే కదా. ఇప్పుడు నువ్వు నీ దేశంలో ఉన్న భారతీయుల గురించి నువ్వు కష్టపడుతున్నాడు అయితే, అంటే మనం ఫారిన్ కంట్రీస్కి వెళ్ళటము, చదువుకుంటారు, ఎందుకు అవుతున్నారు మన పిల్లలు? అదొక ప్రొసీజర్, అదొక పార్ట్. అంటే ఇక్కడ పార్టీ దేశంలో ఇంత పెద్ద గొప్ప దేశం, అంటే ఇక్కడ పార్టీకి అంటగట్టడం అనే విషయంలో పార్టీ పక్కా అప్పచెప్తాను నేను. ఎందుకంటే ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకురాలు నేను ఒక తల్లిగా చెప్తున్నాను, నాకున్న ఒక బిడ్డ ఈరోజు అమెరికాలో పనిచేయాల్సి వచ్చిన పరిస్థితి. నేను ఎందుకు బాధపడుతున్నాను? అదే నువ్వు ఇక్కడ సిస్టంలో, నువ్వు ఎడ్యుకేషన్ సిస్టంలో ఇంప్లిమెంటేషన్స్ బాగుండి పిల్లలకు అన్ని రకాల ఫెసిలిటీస్ ఇచ్చి వాళ్ళు అనుకున్న స్కిల్లో ఎప్పుడో డెవలప్మెంట్ చేసి వాళ్ళకు అనుకున్న ఉద్యోగాల్లో శాలరీస్ ఎక్కువ ఇచ్చి వాళ్ళకి శ్రమకు తగ్గ వేతనాలు నువ్వు ఇస్తే ఈరోజు మన బిడ్డలు పోయి ఏ అమెరికాలో ఎందుకు చేయాలి? అదేదో నువ్వు క్రియేట్ చేయలేవా? నువ్వెందుకు చేయలేకపోతున్నావు అంటే నీకు ఎంతసేపు ఈ రొచ్చు కావాలి, ఈ తన్నుకోండి
కాల్చుకోండి, మీరు కొట్టుకొని చావండి. నేను మాత్రం మన్ కీ బాత్ అని రేడియోలో మాట్లాడతాను. సో ఇక్కడ మన డిస్కషన్ టాపిక్ వచ్చేసి ఇక్కడ పరువు హత్యలకు సంబంధించి కదా పుష్పలేల్ గారు. అయితే ఏదైనా నేను ఇటు తిరిగి అక్కడికే వస్తున్నా తల్లి. ఈ దుర్మార్గ వ్యవస్థలో బీజేపీలో ఎక్కువ ఉంది. ఇప్పటి వరకైతే బీజేపీ అనే పార్టీని స్థిరస్థాయిగా గెలిపించుకుంటూ పోతామో ఇవి ఇంకా పెరుగుతూనే ఉంటాయి. అదే కాంగ్రెస్ సెక్యులర్ భావాలు. అందుకే కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు అందరం కలిసి ఉంటాం. ఇప్పుడు పండగ వచ్చింది ఈరోజు, రంజాన్ మాసం ఇది. అందరు కూడా ఇఫ్తార్లో పోయి తింటాంగా, తినవా? వాళ్ళు మేము ఇస్తే మేము వెళ్ళి కలుస్తాం, వాళ్ళు మా ఇళ్ళలోకి పంపిస్తారు, మేము కలిసి పక్కనే ఉంటాం, ఈద్ ముబారక్ చెప్పుకుంటున్నామే. నీకే కళ్ళు మండినాయిరా బాబు. మీరు సెక్యులర్ భావాలు ఉన్నాయని మీరు చెప్పుకుంటున్నారు, కానీ బీజేపీ కూడా మాకు సెక్యులర్ భావాలు ఉన్నాయి కూడా అని ఎవరి పార్టీని సమర్థించుకోవడం, రాజకీయాల్లో విమర్శలు. నాకు చెప్పమని తల్లి. రాజకీయాల్లో నువ్వు రాజకీయంగా ఇఫ్తార్ పార్టీలో నువ్వు పోతున్నవచ్చు, మోదీ ఇఫ్తార్ పార్టీకి నువ్వు పోతున్నవచ్చేమో, మసీలలో పోయి ఓట్లు అడగలేదా? కాదు పుష్పలేల్ గారు, రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు ఇవి సహజం. 100%. సో ఇక్కడ వచ్చి ప్రణయ్ హత్య కాంటి దానికి కూడా ప్రేరేపించబడింది ఏంది అంటే ఈ కులాల రొచ్చే అంటున్నా నేను. అందుకే కులాలను మతాలని బాగా ఇంకా పెరగడానికి స్కోప్ ఉన్న ఈ 10 years లోపల ఇప్పుడు మళ్ళీ 3వసారి గెలిచారు, ఇంకా పెరుగుతుంది అంటున్నా. అది మోదీ గవర్నమెంట్లో ఎక్కువ జరుగుతున్నాయి. గతంలో జరిగిన పర్సంటేజ్ జరిగిండొచ్చు, జరగలేదని నేను అనట్లేదు. అప్పుడు ఇంత మీడియా లేదు, ఇంత ఛానల్ లేదు, ఇంత పబ్లిసిటీ లేదు, కానీ అప్పుడు జరిగిండొచ్చు, కానీ పర్సంటేజ్ తక్కువ ఉంటాయి. కానీ ఇప్పుడు జరుగుతున్నాయి, ఎక్కువ అవుతున్నాయి. ఈ జరగడానికి ఆపగల శక్తి ఏది? ఇప్పుడు నువ్వు సోషల్ మీడియాను కంట్రోల్ చేసే వ్యవస్థ లేదు. ఇప్పుడు సెన్సార్ బోర్డు ఉంది, ఏవైతే ఉందో దాన్ని కంట్రోల్ చేసే వ్యవస్థ ఉందా? ఇప్పుడు సెల్ ఫోన్ ఉంది, దాంట్లో పిచ్చి యాప్స్ ఉన్నాయి, దానికి పనిచేసే ఆపు చేసే యంత్రాంగం ఏమైనా పనిచేస్తుందా? ఆ వైరల్ నువ్వు 6 ఏళ్ల పిల్లలకు కూడా ఈరోజు క్లాసెస్ కరోనా వచ్చినప్పుడు వాడు సెల్ ఫోన్లోనే చదవాల్సి వస్తుంది. వాడికి అడిక్షన్ అయిపోయింది. ఇప్పుడు వాడికి వైరల్ చూస్తూ ఉంటే, రీల్స్ చూస్తూ ఉంటే వాడికి బూతులు కూడా వస్తున్నాయి. దానికి నువ్వు తల్లిదండ్రులు మనం ఏం చేయలేకపోతున్నాం. అట్లాంటి టెక్నాలజీ దాన్ని తీసుకో, అంతేగాని ఆడ గుడి కట్టిస్తా, ఈడ గుడి కట్టిస్తా, ఈడ భజన చేస్తా, నువ్వు కూడా భక్తి మార్గంలో పో, గెలిస్తే నేను రాముని గుడి కట్టిస్తా, లేదా కృష్ణుని గుడి కట్టిస్తా, ఏ చిప్ప పట్టుకొని అక్కడ కూర్చొని గుళ్ళ దగ్గర కూర్చోమంటారా? ఏం కావాలో మనకి? టెక్నాలజీ పరంగా పండించమంటున్నాం. కులాన్ని వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు. నేను నచ్చకుండా వెళ్ళకండి, మీరు ఇటువైపు వాళ్ళు వెళ్ళకండి, అలా అటువైపు వాళ్ళు వెళ్ళొద్దు. సమాజంలో మా తల కొట్టేసింది, మా పరువు పోయింది. నీకున్న పరువు నాకు ఒకసారి చెప్పండి, డెఫినేషన్ చెప్పమంటున్నా నేను. కులం అంటేనే డెఫినేషన్ సరిగా లేదు. ఏ కులం ఎక్కడి నుంచి పుట్టిందో ఎవడికి తెలియదు. నీకు తెలుసా? చారిత్రక మూలాలు చూస్తే నవ్వినవి చేస్తావు. ఇక్కడ ఎస్సీ అన్నాడు, ఇంకో రాష్ట్రంలో బీసీ. తెలుసా నీకు? అది బీసీ ఉన్నాడు, ఇంకో రాష్ట్రంలో ఓసీ, ఇంకో రాష్ట్రంలో. నేను తిరుగుతాను కదా అన్నీ. అసలు నవ్వొస్తుంది, ఎవరిని ఎస్సీ అనాలో ఎవరిని బీసీ అనాలోనే క్లారిటీ లేదు. అయితే ఇక్కడ ఈ మొత్తం ఇష్యూలో పరువు హత్యలకు సంబంధించి బడుగు బలహీన వర్గాలే ఎక్కువగా టార్గెట్ అవుతున్నారు సంపన్న వర్గాల కంటే. మీరు చెప్పినట్టుగా గణాంకాలు కూడా అలాగే చెప్తున్నాయి. అయితే ఈ హత్య కేసుకు సంబంధించి వచ్చిన రిజల్ట్ మొన్న ప్రణయ్ హత్య కేసులో మనం చూసాం. అటువంటి వాటి వల్ల ఫ్యూచర్లో ఏదైనా మార్పు వచ్చే అవకాశం లేదు? రాదు, రాసిస్తా. నేను అట్రాసిటీస్ సోషల్ వెల్ఫేర్ మంత్రిగా చేశాను. రేపులు ఎవరి మీద జరుగుతాయి? దళితుల మీద జరుగుతాయిగా. ఏదో 1-2 సంఘటనలు జరిగితే దాన్ని అప్పటికప్పుడు వెళ్ళేసి దాని మీద యాక్షన్ వెళ్ళిపోయి వాళ్ళకి న్యాయం జరిగే న్యాయ వ్యవస్థ ఉంది, అట్లాంటి చేసే వాళ్ళ సపోర్టర్స్ ఉన్నారు. కానీ ఒక దళిత బిడ్డ చచ్చిపోతే కనీసం ఆ బస్తీలో ఎమ్మెల్యేగా గెలిచిన ఎమ్మెల్యే పోయి పరామర్శించరు. వాళ్ళకి న్యాయం కోసం తక్షణ న్యాయం జరిగే వ్యవస్థ లేదు. నేను సోషల్ వెల్ఫేర్ మంత్రిగా నేను అట్రాసిటీ కేసులు చూసే శాఖ నాది. ఎన్ని కేసులు తల్లి పెండింగ్లు. అదే ప్లేస్లో అక్కడ ఒక రెడ్ ఖమ్మం ఉంటే పరిస్థితి వేరే ఉంటుంది. అంతెందుకు, నేను నిన్న మొన్న ఒక వాస్తవాన్ని చెప్తా, మీరు ఛానల్ వల్ల చెప్పండి, అదొక న్యాయం అన్నా జరుగుతుంది. ఇప్పుడు కొంతమంది క్రీడాకారులు దేశానికి పథకాలు తీసుకొని వచ్చారు. వాళ్ళని దేశంలో తీసుకొచ్చి మోదీ కలుస్తాడు, ముఖ్యమంత్రులు కలుస్తారు, వాళ్ళకి ల్యాండ్ అలకేట్ అయిపోతాయి, వాళ్ళకు కోట్లాది రూపాయల బహుమానాలు ఇస్తున్నారు, నజరానాలు ఇస్తున్నారు. అదే మా దళిత బిడ్డలు నిన్న నేను WWEలో సుల్తాన్ అనే పిల్లోడు గెలిచి వస్తే వాడిని కనీసం గవర్నమెంట్ ఉద్యోగం అప్పీల్ చేసుకుంటే కూడా ఉద్యోగం రాలేదు. వీళ్ళకేమో అన్నీ ఉంటేనే ఉద్యోగాలు వస్తున్నాయి. గవర్నమెంట్ ఉద్యోగం ఇచ్చే బ్యాంకులు ఇస్తారు, మంచి మంచి పోస్టులు ఇస్తారు, IAS క్యాడర్లో లెవెల్ వరకు ఇచ్చిన పోస్టులు కూడా ఉంటాయి. మరి మా జాతి బిడ్డలు ఈ క్రీడారంగంలో గెలిచి వస్తే మాకు వివక్ష ఎందుకురా నాయన? అంటే ఇప్పుడు మీరు అన్ని రంగాల్లో మీది కనపడుతుంది కదా కులం అనే పాత్ర. మరి మా బిడ్డలేమో గెలిచి
హిమాలయాలు ఎక్కిన బిడ్డలకేమో ఏమీ లేవు. మా మొత్తం భారతదేశంలోనే ఇది ఉందమ్మా వ్యవస్థ వివక్ష. మరి వాళ్ళకి జరిగింది మాకెందుకు జరగట్లేదు అన్నది చూసినప్పుడు నేను అదే అన్నాను, ఎందుకు రా అన్నాడు, ఊరుకున్నావురా బిడ్డ నువ్వు, న్యాయస్థానానికి వెళ్దాం మనము, నేను నీకు సపోర్ట్ చేస్తాను, నువ్వు బాధపడద్దు. వాడు లిటరల్గా ఏడుస్తున్నాడు, అమ్మ నేను ఎంత కసితో కష్టపడ్డాను, ఆ డబ్బులు ఈలో మనం పోమమ్మా, మనం ఆ కలి లాంటి వాళ్ళని కలవడం జరిగిందమ్మా, నాకు ఎవరన్నా సాయం చేస్తాను, ఎవరూ చేయలేదమ్మా నాకు అని నేను ఏడుస్తున్నాడు. కాంచీరామ్ గారి బర్త్డేకి నేను వెళ్ళినప్పుడు అక్కడికి వచ్చాడు అబ్బాయి. సో నేనేమంటున్నానంటే ఇలాంటివన్నీ ఎన్నో జరుగుతున్నాయి మా మీద, ఒక కులపరంగా జరుగుతున్నాయి, జాతిపరంగా జరుగుతున్నాయి, స్త్రీ పట్ల జరుగుతున్నాయి. దీనికంతా మూలం ఎక్కడా? మన ధర్మ సిద్ధాంతం. మన ధర్మ సిద్ధాంతాన్ని బాగా ఎక్కువ పాటించిన వాళ్ళు ఎవరు? మన గొప్ప పార్టీ బీజేపీ పార్టీ. తిరిగి అక్కడే మీరు తిరిగి అక్కడికే వస్తున్నారు. ఈ పార్టీని ఎంతవరకు ఓట్లు వేసుకొని జనాలు నచ్చుకొని, ఇప్పుడు మా దళిత బిడ్డలు కూడా నన్ను అంటున్నాను, నేను ఒక దళిత బిడ్డని చెప్తున్నాను, మనకి ఏం మాత్రం ఉన్నా మన ముందు తరాల బిడ్డలకు న్యాయం జరగాలన్నా మీరు బీజేపీలో పోయి ఇంతప్పుడు బొట్లు పెట్టుకుంటున్నారు మా దళిత లీడర్లు. మరి ఇదే పుష్పలీల గారు ఒకప్పుడు బీజేపీ పార్టీ నేను పెట్టుకోలేదు, ఉన్నారు కదా, అప్పుడు నేను బొట్లు పెట్టుకోలేదు. అలా వాళ్ళ స్టైల్ నేను ఎక్కడ ఆపాదించలేదు. ఎందుకంటే నేనుగానే ఉన్నాను, ఎక్కడ పోయినా నేనుగానే ఉన్నాను. నేను వాళ్ళ కాషాయ దండలు వేసుకోవడాలు, ఓ అని భజనలు చేసే కార్యక్రమాలకు వాళ్ళు చేసేదానికి నేను పోలేదు. ఎక్కడున్నా నేను అంబేద్కర్ బిడ్డగానే నా ఐడెంటిటీని పెట్టుకున్నాను. ఎక్కడున్నా నా వ్యక్తిత్వాన్ని, నా క్యారెక్టర్ను నన్ను ఎవరు కూడా ప్రశ్నించలేని విధంగా ఒక యోగ్యత సాధించుకున్నాను. విద్యావంతురాలను హయ్యెస్ట్ స్టడీస్ చేశాను, నేను ఒక మంత్రిగా చేశాను. ఇవన్నీ నాకున్న క్వాలిటీస్ వల్ల నన్ను ఎవరన్నా ప్రశ్నించాలంటే వాడు తరిగి 10 సార్లు ఆలోచించుకోవాలి. నా ప్రతి బిడ్డలు కూడా అలా మారాలి. ఈరోజు ఆ మారే వ్యవస్థలోనే ఇప్పటికి కూడా మాకు అన్యాయాలు జరుగుతున్నాయి. దానికే ఉద్యమం. ఈ ఉద్యమాలలోనే అది బీసీలో అవనివ్వండి, ఎస్సీలో కూడా మా ఇద్దరు ఎప్పుడైతే కలుస్తామో, మా ఐక్యత కలుస్తుందో ఈ రాజ్యంలోనే ఒక పెద్ద విపత్తు వస్తుంది, అంటే ఒక రెవల్యూషన్ వస్తుంది. ఆ రెవల్యూషనే రేపు రాజ్యాధికారం వైపు మారుతుంది. మొత్తం మీద ఈ కుల వివక్ష పోవాలి. ఈ పరువు హత్యల్లో కూడా ఈ అగ్రకుల దురహంకారం కావచ్చు, ఈ దళితులపైన దాడులు కావచ్చు, ఇవన్నీ కూడా సమసిపోవాలంటే ఏం చేయాల్సి ఉంటుందంటారు? సమాజం ఎట్లా మారాలంటే? ఇప్పుడు సమాజంలో మార్పు రావాలి, ప్రజల్లో మార్పు రావాలి ఒకటి. రెండోది, ఏదైనా కూడా ఉద్యమాల పేరుతో కాదు కానీ ఒక రెవల్యూషన్ని మళ్ళీ ఒకసారి రావాలి తల్లి. ఆ రెవల్యూషన్ ఎలా ఉండాలి అంటే, ఎవడైనా ఇలాంటి వాళ్ళని చేసినప్పుడు కోర్టు పరంగా వీళ్ళకి అసలు బెయిల్ దొరకకూడదు. న్యాయ వ్యవస్థ ఆ సిస్టమ్ పెట్టుకోవాలి. ఇట్లా మర్డర్లు చేసిన ఫ్యామిలీస్ కానీ వాళ్ళకి ఏదైనా నిర్దాక్షిణంగా కోర్టు శిక్షలు విధించాలి. కఠినమైన చట్టాలు ఉన్నాయి, చట్టాలు కానీ అమలుపరచరు కదా, ఇప్పుడు పెట్టాలి. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసున్నా అది కూడా నిర్వీర్యం చేసేస్తాడు మోదీ. నాకు తెలుసు అది. ఆ యాక్ట్లో వెంటనే అరెస్ట్ చేయాలని ఉంటుంది. ఇప్పుడు మా కిషన్ రెడ్డి గారే, మంచిరెడ్డి కిషన్ రెడ్డి నేను పెట్టాను, అది కూడా వచ్చింది. అరే నేను నిజంగా చెప్తాను, అంత లేదు ఫేక్ కదా. నేను కావాలంటే సెక్షన్స్ నేను మంత్రిగా ఉన్నప్పుడు నా మీద ఏం వాగాడు ఆయన అట్లా చేసి నేను కంప్లైంట్ ఇచ్చిన, నేషనల్ లెవెల్ ఇచ్చిన, ఒక మంత్రిగా చేసిన నాకే న్యాయం జరగలేదు. అంటే ఏంటిదంటే అక్కడ పనిచేసేవాడు అంత బ్రాహ్మణులే పెట్టుకుంటారు, వాడు జరగనియాడు. ఇదే ఎస్సీ కమిషన్ ఇక్కడ ఉండే కొన్ని రోజులు నేను ఇక్కడ పోతే అందులో పనిచేస్తున్నవాడు ఎవడో ఒక బ్రాహ్మణ్ పనిచేస్తున్నాడు. నీకేం అర్థమవుతుంది రానిలా మా బాధ కదా. నేషనల్ కమిషన్లో మెంబర్లు ఎవరు ఉంటారు? అప్పర్ కాస్ట్ వాళ్ళని వేస్తాడు. ఇప్పుడు సోషల్ వాళ్ళు ఎవడేస్తాడు? అంత బ్యూరోక్రాట్స్, అంత వేరే కాస్ట్ ఉన్న వాళ్ళు డిప్యూటేషన్ మీద వచ్చి చేసేవాళ్ళు ఇక్కడ ఉంటారు. సో ఇప్పుడు మా వృత్తి కూడా చెప్తాం. మాది ఏ వృత్తి? మాది చర్మకారుల వృత్తి. ఈరోజు మా వృత్తి మాకుందా? లిడ్ క్యాప్ అనే సంస్థ మాది. ఆ భూములన్నీ మావి, కొన్ని వందల ఎకరాలు ఉంటుంది మావి. మా వాళ్ళని అటువైపు స్కిల్ డెవలప్మెంట్ ఇచ్చి ఆ రోజుల నుంచే దాన్ని డెవలప్ చేసి ఉంటే ఈరోజు ఇక్కడ చూసి వచ్చానమ్మా నేను. బూటా మండి అని ఉంటుంది పంజాబ్లో. ప్రతి బిడ్డ, ఒక ఇంట్లో 2 బిడ్డలు ఉంటే 2 ఫారంలో పంపించారు వాడు. ఆ చర్మకారు వృత్తినే నమ్ముకొని ప్రతి ఇంట్లో అక్కడ ఉన్న అసలు రవిదాసియ గ్రామాలే ఉన్నాయమ్మా. అంటే ఏంటి, వృత్తిని వదలకుండా వాళ్ళు పట్టుకున్నారు. కానీ ఈ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఏం చేశారంటే, మీరు లిడ్ క్యాప్ డబ్బా కనపడుతుంది, వాడు చెప్పులు కుడుతుంటాడు అంతే. కానీ ఒక యూనిట్గా పెద్ద లెవెల్లో దాన్ని ప్రమోట్ చేసి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ లెవెల్ ఉన్న స్కిల్ లెవెల్కి తీసుకోలేకపోయారు. ఇప్పుడు ఆ భూములన్నీ తవ్వితే అసలు మా వృత్తి మాకు కాకుండా ఎవడంటే వాడు చేసేసుకుంటున్నాడు. ఓ మార్వాడీలు చేస్తున్నారు, గుజరాతీలు చేస్తున్నారు, అందరూ చేస్తున్నారు. మా వాళ్ళే ఆ వృత్తికి దూరం అయిపోయారు. అసలు ఆ స్కిల్నే పూర్తి లెవెల్లో మా పిల్లలకి లేకుండా పోయింది. ఈరోజు ప్రతి వాడు కూడా మా వాళ్ళు రవిదాసియా వాళ్ళు, మా ఎస్సీ కమ్యూనిటీ వాళ్ళు యూకేలో, ఇంగ్లాండ్లో కానీ అంటే ఉన్న వాళ్ళలో ఒక్కొక్కరు ఇంటి ముందు ఒక్కొక్క
ఫ్లైట్ ఉంటుందమ్మా, సొంత విమానాలు ఉన్న వాళ్ళు ఉన్నారు ఆర్థికంగా. అంటే ఎడ్యుకేషన్ ఆ వృత్తి ద్వారానే పొంది వివిధ దేశాల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. రవిదాసి అని నమ్ముకున్న వాళ్ళు, ఈ దేశుడు ఆ దేశుడు, ఈ దేవుడు ఆ దేవుడు అని లేకుండా ఏ మతానికి ఆ రకంగా కూడా ఆయననే నమ్ముకుని ఆ మార్గం నుంచి అందరూ వచ్చాడు. అక్కడి నుంచే కాంశీరామరావు తయారయ్యారు, అక్కడి నుంచే మాయావతి వచ్చింది, అక్కడి నుంచే చాలామంది లీడర్లు అంబేద్కర్ ఇన్స్పిరేషన్ అయ్యారు, అక్కడి నుంచే రాజ్యాంగాన్ని రాయడానికి పునాది పడింది, అక్కడి నుంచే జగ్గివీరావు ఫాలోవర్లు అయ్యారు, అక్కడి నుంచి అందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఆయనే మూలం. సో అమృతబాణిని ఇప్పుడు తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయడమా, దాన్ని ప్రచారం చేయడానికి నేను ఇక్కడికి తీసుకురావడానికి నా యాత్ర మొదలుపెట్టాను. భారతదేశంలో కొన్ని ప్రాంతాలు నిన్న 4-5 రాష్ట్రాలు తిరిగేసి వచ్చాను. సేమ్ ఇదే వృత్తిని కూడా మళ్ళీ దీనికి బయటికి తీసుకురావడానికి కూడా నా శక్తివంతమైన ప్రయత్నం చేస్తాను. అండ్ మహిళలు ముఖ్యంగా మా జాతిలో ఉన్న వాళ్ళే కాదు, ఈ కులాల పుచ్చి నుంచి పోవాలంటే ఎడ్యుకేషన్ పిల్లలకి ఇప్పించడం, అన్ని రకాలుగా మా పిల్లల్ని చదువుతోటే అన్నిటికీ ఆయుధం అదే. సో విజ్ఞానవంతులు అవ్వాలి, ఇంటర్నేషనల్ గ్లోబల్ పోటీ వ్యవస్థలో నా పిల్లలు, నా జాతి, నా ముందు తరం వాళ్ళు ఉండాలనేది నా కోరిక. ఈ లవ్వు, ఈ పిక్చర్లు, ఈ రకంగా దాంట్లో మాయలో పడకుండా దీంట్లో బలి చేయడానికి ఇది ఒక ఆయుధాన్ని కూడా వాళ్ళు వాడుకొని మొత్తాన్ని సమాజంలో వెలివేయడానికో, అంటే ఈ రకమైన వాళ్ళని డిస్టర్బ్ చేయడానికో, ఆర్థికంగా కొంచెం బాగున్న వాళ్ళ అమ్మాయిలతో ఇలాంటివన్నీ చేయించి ఇలాంటి చేసేవాళ్ళు. ఇష్టపూర్వకంగా ఉంటే పేరెంట్స్ 1 సంవత్సరం వదిలేస్తారు. ఒక పిల్ల పాప పుట్టిన తర్వాత వాళ్ళు తీసుకొని ఎంతమంది మళ్ళీ ఇప్పుడు అమ్మాయి మళ్ళీ వెళ్ళి వాళ్ళ అమ్మని తెచ్చుకుందంట కదా అమృత. సో కలిసిపోతారు పిల్లలు పుట్టిన తర్వాత. దానికి అంత శత్రుతో నీకెందుకు రా, పొరుగు వాళ్ళు రెచ్చగొట్టి నీ పిల్లోని నువ్వు చంపుకుంటున్నావు. ఆడు చంపినోడు ఎవడు, నీ బిడ్డకు ప్రాణం పోస్తాడు కదా, ఒక బిడ్డకి అల్లుడు అంటే నీ కొడుకులాగైంది కదా, వాడిని చంపుకున్నావు. ఇప్పుడు వాడు లేడు కానీ వాడు 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 వారసుడికైతే తండ్రి లేకుండా చేశాము కదా. సమాజంలో వాడి బాధలు ఎట్లుంటాయి ఫ్యూచర్లో. పుష్పేల్ గారు, మీరు దళితులపై జరిగే దాడులకు సంబంధించి చాలా ఆవేదనగా చెప్పారు, ఎట్లాంటి మార్పులు రావాలని కూడా చాలా చక్కటి సూచనలు చేశారు. అదేవిధంగా వన్స్ అగైన్ మీకు కంగ్రాచులేషన్స్ బిల్లు ఆమోదం పొందినందుకు. ఎందుకంటే మీరు కూడా చాలా కృషి చేశారు, చాలా పోరాటం చేశారు. మీ మాటల్లో కూడా చాలా ఆవేదన వ్యక్తమైంది అండ్ సంతోషం కూడా యాజ్ వెల్ యాజ్. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. రైట్ మా, మీకు కూడా ధన్యవాదాలు. మంచి సబ్జెక్ట్ తీసుకున్నందుకు మీ ఛానల్ వాళ్ళకు కూడా ధన్యవాదాలు తల్లి. థ్యాంక్ యూ సో మచ్.